సో, సినారియో ఏంటంటే, సో, వి మైట్ బి హావింగ్ ఈ డాష్‌బోర్డ్ అప్లికేషన్స్‌ని మనం ఒక కస్టమ్ లాంచ్ ప్యాడ్‌లో కూడా కన్సిడర్ చేసి, వాటిల్ని యాక్షన్స్ సెలెక్ట్ చేసినప్పుడు వి కెన్ కన్సిడర్ దెమ్ యాస్ అప్లికేషన్ లాంచ్ చేసి, ఇండివిడ్యువల్ అప్లికేషన్స్ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. సో, మనం ఇప్పుడు చూసిన ఎక్సర్సైజ్ ఇప్పటివరకు ఏంటంటే, సో, ఈ ఈ ఈచ్ డాష్‌బోర్డ్ ఏదైతే ఉన్నదో, ఈ డాష్‌బోర్డ్‌కి ఓన్లీ టైల్స్ రిప్రజెంట్ చేస్తాం. ఈరోజు ఎక్సర్సైజ్‌లో ఏంటంటే, ఈచ్ టైల్ యాక్షన్ క్లిక్ చేస్తే సమ్ ఫ్రాగ్మెంట్ ద్వారా విల్ షో అవర్ ఓన్ అనదర్ యాక్షన్. ఇండివిడ్యువల్ యాక్షన్ చూసేటట్టు చూస్తాం. సో, ఆ యాక్షన్‌ని మనం సెపరేట్ అప్లికేషన్ కింద కన్సిడర్ చేయొచ్చు. లేదా వి కెన్ కన్సిడర్ ఇట్ యాస్ సింగిల్ ఐటెమ్. సో, వి ఆర్ బేసికల్లీ ట్రైయింగ్ టు మిమిక్ ఇట్ లైక్ సమ్‌వాట్ డాష్‌బోర్డ్ కైండ్ ఆఫ్ లాగా వచ్చేటట్టు. సో, వి కెన్ ప్లే అరౌండ్ విత్ వాటెవర్ యాక్షన్స్ వి యూజ్ అన్నమాట. సో, దట్ ఈస్ అవర్ ఐడియా ఆఫ్ ఇట్. అండ్ టుడేస్ ఫైనల్లీ లైక్ ఆదిత్య బిర్లా గ్రూప్ ఉండేటట్టు ఇలా థీమ్ అప్లై చేసి ఉంటే సో వేర్ విల్ షో విత్ సమ్ లోగో అండ్ సమ్ కలర్ ఆప్షన్స్. సో ఐ జస్ట్ పిక్డ్ ఆదిత్య బిర్లా గ్రూప్ వెబ్సైట్లో ఏవైతే కలర్స్ ఉన్నాయో సో ఈ కలర్ ఆప్షన్స్కి ఐ కాపీ పేస్ట్ దిస్ ఇమేజ్ ఇక్కడ పెయింట్లో అప్లై చేసి ఎప్పుడైనా ఏదైనా కలర్ కావాలంటే ఇక్కడ కలర్ పిక్కర్ అని ఉంటుందండి. సో ఈ కలర్ పిక్కర్ సెలెక్ట్ చేసుకొని వెస్ట్ ఇలా సెలెక్ట్ చేస్తే మీకు ఆ కలర్ ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది. సో దీన్ని ఎడిట్ ఇన్ కలర్స్ అని కొడితే ఇక్కడ మీకు ఆ ఎగ్జాక్ట్ కలర్ చూపిస్తుంది. రెడ్ 194, గ్రీన్ 2632 అని. సో మీరు ఈ వాల్యూస్ని జస్ట్ యూ కెన్ ఎదర్ డైరెక్ట్లీ యూజ్ చేయొచ్చు, లేదా యూ కెన్ సెర్చ్ ఫర్ దిస్ వాల్యూస్. గూగుల్‌లో మీరు జస్ట్ సెర్చ్ చేస్తే కలర్ వీల్ ద్వారా మీకు హెక్స్ వాల్యూస్ ఇస్తుంది. ఓకే. సో ఆర్‌జీబీ నేను 135, 35 అని జస్ట్ సెర్చ్ చేశాను. దెన్ ఇట్ గివ్ మీ హెక్స్ వాల్యూ. సో ఇలాగా మన ఏవైతే వెబ్‌సైట్ మనం అనుకుంటున్నామో సో ఆ కలర్స్ ఎగ్జాక్ట్ కలర్స్‌ని వి కెన్ సో ఐ జస్ట్ పిక్డ్ అప్ ఇప్పుడు రీడ్ మోర్ కలర్ గాని, ఈ కలర్ గాని, లోగో కలర్ గాని. సో ఐ జస్ట్ పిక్డ్ ఔట్ వెబ్‌సైట్‌లో కలర్స్. ఓకే. సో ఆ కలర్స్ పిక్ చేసుకొని వి కెన్ వన్స్ వి హావ్ ద కలర్స్ వి కెన్ అప్లై దోస్ కలర్స్. సో ఇక్కడ బేసిక్‌గా వాట్ విల్ డూ ఇన్ దిస్ హోల్ ఎక్సర్సైజ్ అంటే విల్ సీ సమ్ ఫ్రాగ్మెంట్స్ ఫంక్షనాలిటీ యూజ్ చేసి ఈచ్ టైల్‌ని యాక్షన్ క్లిక్ చేయగానే అప్లికేషన్ ఎర్రర్స్, సిస్టమ్ ఎర్రర్స్ ఉన్నాయి గనక ఐ విల్ ఈచ్ అప్లికేషన్ ఎర్రర్ సెలెక్ట్ చేస్తే అప్లికేషన్ ఎర్రర్స్ చూపించేటట్టు, సిస్టమ్ ఎర్రర్స్ సెలెక్ట్ చేస్తే సిస్టమ్ ఎర్రర్స్ చూపించేటట్టు విల్ షో దట్ వే. అండ్ మోరోవర్ అంటే సింగిల్ షాట్‌లో ఇక్కడ సపోజ్ టూ మెనీ సిస్టమ్స్ ఉన్నా కూడా అండర్ మెయింటెనెన్స్ సపోజ్ ఏదైనా మెయింటెనెన్స్‌లో ఉన్నాను. సో, ఇక్కడ సిస్టమ్ ఎర్రర్స్ అవి కనిపించట్లేదు. సో, సిఆర్ఎం సిస్టమ్ సమ్ మెయింటెనెన్స్‌లో ఉన్నది. సో, అందుకని ఐ యామ్ జస్ట్ షోయింగ్ ఏ సిస్టమ్ అయితే మెయింటెనెన్స్‌లో ఉందో ఆ సిస్టమ్స్‌ని సెపరేట్‌గా చూపిస్తున్నాను. అండ్ సేమ్ ఫార్మాటర్ యూజ్ చేసి సర్టెన్ థ్రెషోల్డ్ లైక్ ఇప్పుడు మేజర్‌గా బిఏడబ్ల్యూ 150 క్యూ డెప్త్ ఉన్నది. పిఎల్ఎం 150 ఉన్నది. సో, మేబీ నేను ఒక బియాండ్ 150 ఆర్ మోర్ దెన్ 150 ఉండే వాటిలన్నిటిని క్రిటికల్ సిస్టమ్స్ కింద నేను డిఫైన్ చేశాననుకోండి. దెన్ ఆ థ్రెషోల్డ్ రీచ్ అయినవన్నీ కూడా క్రిటికల్ సిస్టమ్స్ అని చూపించొచ్చు. సో, అదేంటంటే హై అటెన్షన్. సో, ఫస్ట్ ప్రయారిటీ కింద క్రిటికల్ సిస్టమ్స్‌ని రిజాల్వ్ చేయడానికి. ఔట్ ఆఫ్ లైక్ ఇక్కడ 2 సిస్టమ్స్ 150 క్యూ డెప్త్ ఉన్నాయి. సో, ఈ 2 కూడా క్రిటికలే. సో, దే హావ్ టు టేక్ యాక్షన్ ఆన్ దీస్ ఐటెమ్స్ ఫస్ట్. సో, అండర్ మెయింటెనెన్స్‌లో ఉన్నవి దే కెన్ స్టిల్ హోల్డ్ ఇట్ బికాజ్ దే ఆర్ ఇంకా టైమ్ దే ఆర్ ఇన్ షట్ డౌన్ టైమ్‌లోనే ఉన్నాయి. బట్ వేరేస్ బిఐడబ్ల్యూ, ఆర్‌పిఎల్ఎంకొచ్చేసరికి దే ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రన్నింగ్ సిస్టమ్స్ కానీ క్రిటికల్ సిస్టమ్ దే ఆర్ డౌన్. సో, ఇలా సమ్ రిప్రజెంటేషన్ ఇస్తున్నాను. అండ్ వన్ మోర్ ఐడియా ఇస్ ఈ డేటా కరెంట్ డేటాకి ఇస్తున్నాం. లైక్ అప్‌డేటెడ్ ఆన్ అని. సో, రీసెంట్ డేటా. ఇన్ కేస్ మనం ప్రీవియస్ లాగ్స్ చూడాలనుకుంటున్నాం అనుకోండి. లైక్ ఈరోజు ఎర్రర్స్ ఇవొచ్చాయి. సో, ఫ్రీక్వెంట్‌గా లాస్ట్ 1 వీక్ నుంచి లాస్ట్ 1 వీక్‌లో ఈ ఈ పర్టిక్యులర్ డేలో ఎలాగున్నదని. దానికోసమని నేను ఐయామ్ గివింగ్ వన్ డేట్ ఆప్షన్. వేరే వాళ్ళు స్పెసిఫిక్ డేట్. సో, బై డిఫాల్ట్ మ్యాక్స్ డేట్ సెట్ చేశాను. సో, ఐ కెన్ సెట్ టు ఎనీ డేట్. సో, 2020 అక్టోబర్‌లో సపోజ్ ఈ కేస్‌లో జాన్యువరిలో ఏ రిపోర్ట్స్ ఉన్నాయనంటే ఐ కెన్ సెలెక్ట్ దట్ పర్టిక్యులర్ డేట్ అండ్ ఐ కెన్ సీ ద రిపోర్ట్ బేస్డ్ ఆన్ ఆ పర్టిక్యులర్ డేట్. అంటే బ్యాక్ డేటెడ్‌గా చూడడానికి అండ్ క్రిటికల్ సిస్టమ్స్ చూడడానికి. సో, ఇలా సమ్ మోర్ ఫంక్షనాలిటీ ట్రైయింగ్ టు యాడ్. సో, బై దిస్ వాట్ విల్ డూ ఇట్ లైక్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ మనం ఫైనల్లీ ఇదంతా చేసిన దాన్ని వి షుడ్ బి ఏబుల్ టు డిప్లాయ్ అండ్ మన ఫైనల్ అవుట్‌పుట్ అంటే ఇలా ఒక ఐప్యాడ్‌లో రన్ చేసినప్పుడు మనకి వి షుడ్ గెట్ దిస్ అవుట్‌పుట్ సమ్‌వాట్ దిస్ వే. సో, మనం ఫైనల్‌గా డిప్లాయ్ చేస్తే
మన ఫుల్ ఫ్లెజ్డ్ అప్లికేషన్ రెడీగా ఒక అప్లికేషన్ ఈ విధంగా ఉండాలండి. విల్ కంటిన్యూ. ఇది మనం నిన్న గిట్ హబ్ యాడ్ చేసాం కదండి. సో ఐ థింక్ /home/user path they are asking to maintain. Though ఇక్కడ యాడ్ చేసినా it is not able to still detect. Again it is asking for me to enter a username and password. So I'll check this thing. ఈ .NET RC actually I added it. It worked on the first day, but second day again today when I was just trying to push it again, it is again asking me for a user ID password. Okay. So I'll check this one. So అదే ఒకసారి మెన్షన్ చేద్దాం. మీరు యాక్చువల్ ప్రాజెక్ట్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ ఆటోమేటిక్గా ఇట్ హ్యాస్ టు టేక్ ఇట్. సో ఇట్ వాస్ నాట్ టేకింగ్. సో దీనికోసం కూడా ఐ డిడ్ దిస్ థింక్ ఐ హావ్ స్పామ్. సో ఈ ఎక్సర్సైజ్ ఏవైతే చేస్తున్నా ఇవన్నీ కూడా డాక్యుమెంట్ చేస్తుంటాయండి. సో నథింగ్ టు వరీ. సో ఈచ్ స్టెప్స్ ఎవ్రీథింగ్ ఐఎమ్ జస్ట్ documenting it. సో బేసిక్ ఈ మీరు ఎనీ టైం ఫస్ట్ టైం యూజ్ చేసిన సెకండ్ టైం స్టెప్ 1 స్టెప్ 2 చేస్తే మీ లాగిన్ అనే ఏవైనా అన్నీ అయిపోతాయండి. సో మీరు స్టెప్ 1 స్టెప్ 2 చేస్తే సరిపోతుంది. సో గిట్ హబ్కి సో ఎవ్రీ టైం పుష్ చేస్తాడు, మీరు మిగతావి యూఐ కమాండ్ యూజ్ చేయొచ్చు. సో ఇది జస్ట్ ఐ అప్డేటెడ్ ఇట్. సో మీరు పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు ఎలా ఎంటర్ చేయాలంటే, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు సీ ద స్క్రీన్, ఇక్కడ గిట్ ప్రతిసారి ఇక్కడ ప్రాజెక్ట్ స్విచ్ చేసాం అనుకోండి, లైక్ ఇక్కడ నేను ఇప్పుడు నిన్న స్విచ్ చేశాను కదా, స్విచ్ చేసిన అగైన్ ఇట్ లాస్ట్ ద కనెక్షన్. ఓపెన్ వర్క్ స్పేస్ అని రీఓపెన్ చేస్తే ఇట్ ఈస్ లూజింగ్ ద కనెక్షన్. సో ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై మనం ఏ ప్రాజెక్ట్ యూస్ చేసామో అవి ఐడెంటిఫై చేయట్లేదు. దో నేను .NET RC ఫైల్ ఇచ్చిన, నేను వెన్ ఎవర్ ఐఎమ్ స్విచ్చింగ్ ద ప్రాజెక్ట్ ఇట్ ఈస్ కనెక్షన్ లాస్ట్ అయిపోతుంది ఆ రిమోట్ కనెక్షన్కి. I still don't have exact fix for that. So నేను అది చెక్ చేస్తాను. సో వన్స్ ఐ క్లియర్లీ నో చెక్ చేస్తాను. బట్ దిస్ .NET RC కూడా ఇది హోమ్ స్లాష్ ఇది యూజర్ దగ్గర యాడ్ చేయమన్నారు. సో ఈ పాత్ అయితే /home/users/projects డాష్బోర్డ్కి వస్తుంది. సో ఐడియల్గా ఇది ఓన్లీ యూజర్స్ దగ్గర పాత్లో పెట్టాలి, /home/user. సో ఐ థింక్ ఇది మనం ప్రాజెక్ట్ ఏదైతే మెయిన్ ఫోల్డర్ తీసుకున్నామో అక్కడ ప్లేస్ చేయాలి. Might be one reason. So I check the documentation. So for the time being you can use this way where git init and use chesi mana git config ani mana ప్రాజెక్ట్ దగ్గర పెడితే మనం ఎవ్రీ ప్రాజెక్ట్ స్విచ్ అయినప్పుడు మళ్ళీ ఎవ్రీ టైం మనం ఒక టోకెన్ ని రిలీజ్ టోకెన్ క్రియేట్ చేయాలనుకుంటే అదే అవసరం లేదండి. అంటే ఇక్కడ మనం ఇప్పుడు మీ పాత్ చూసారంటే వాళ్ళు ఈ గిట్ ఎన్ఆర్సీని హోమ్ యూజర్ దగ్గర పెట్టమన్నారు. మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా డాష్బోర్డ్ లో పెట్టాం, ప్రాజెక్ట్ డాష్బోర్డ్. సో ప్రాబ్లం ఏమైనా ప్రతిసారి స్విచ్ చేసినప్పుడు మేబీ ఈ డాష్బోర్డ్ అవుట్ సైడ్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఓపెన్ చేస్తే ఇట్స్ ఫెయిలింగ్ టు రీడ్ ద టోకెన్. సో ఐ సీ అంటే యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్స్ దాంట్లో మనం యాక్చువల్గా యాడ్ చేయాల్సింది ప్రాజెక్ట్స్ అంటే 2 ప్రాజెక్ట్స్ యాడ్ చేసాం కదా మనం యాడ్ చేస్తుంది. సో ప్రాజెక్ట్స్ అనే ఫోల్డర్లో డాష్బోర్డ్ డాష్బోర్డ్ అని 2 ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఈ టోకెన్ యాడ్ చేసింది డాష్బోర్డ్ అనే దాంట్లో యాడ్ చేస్తాం. మీరు స్క్రీన్ చూసారంటే ఈ డాష్బోర్డ్ అనే దాంట్లో యాడ్ చేస్తాం. సో మేబీ ఐ థింక్ వాట్ ఐ అజ్యూమ్ ఇస్ I'll try once. I'll just check it. And so ఈ ఫైల్ మనం అవుట్ సైడ్ ప్లేస్ చేయాలి. సో ఈ ప్రాజెక్ట్ స్విచ్ చేసిన ప్రతిసారి ఇట్ ఇస్ నాట్ ఏబుల్ టు యూజ్ దిస్ పర్టికులర్ పాత్. సో అందుకే వాట్ కరెంట్లీ వీఆర్ డూయింగ్ ఇస్ అది నేను టెస్ట్ చేస్తాను. సో టెస్ట్ చేసిన తర్వాత ఐ విల్ కన్ఫర్మ్ ఆన్ ద పర్సనల్ యాక్సెస్ టోకెన్స్ so that it will solve most of the every time login అనే ఇష్యూని it will solve us. బేసిక్గా ఇప్పుడు మీరు కనెక్ట్ అవ్వాలంటే మాత్రం ఇలా కాన్ఫిగ్ యూజర్ ఈమెయిల్ నేమ్ అని ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం అయితే యాడ్ ఆరిజిన్ అని చేయండి, లేదా ఆల్రెడీ మీరు సెకండ్ టైం యాడ్ చేస్తే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. సో బట్ స్టిల్ ఓకే.
తర్వాత బ్రాంచ్ కూడా ఈ మెయిన్ బ్రాంచ్ ఏదనేది మనం చెప్పాలి. సో మెయిన్ బ్రాంచ్ వచ్చేసరికి మనం ఇక్కడ మాస్టర్ అయితే మాస్టర్ అని, మెయిన్ అయితే మెయిన్. మనం ఏదైతే నేమ్ బ్రాంచ్ నేమ్ ఇస్తున్నామో మన గిట్‌హబ్ బ్రాంచ్ నేమ్, ఇక్కడ నేమ్ ఏదైతే ఇస్తున్నామో ఈ నేమ్ మీరు ఏది ఇస్తున్నారో ఆ నేమ్ జస్ట్ యూజ్ చేస్తే సరిపోతుంది. తర్వాత పుష్ అనగానే ఆటోమేటిక్‌గా ఇట్ విల్ ప్రాంప్ట్ ఫర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో బేసిక్‌గా ఎవ్రీ టైమ్ వెన్ యూ ఆర్ స్విచ్చింగ్ ద ప్రాజెక్ట్ ఆర్ ఎనీథింగ్, ఫర్ నౌ టైమ్ బీయింగ్ యూజ్ దీస్ ఆప్షన్స్. ఇనిట్ అని చెప్పి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆటోమేటిక్‌గా ఉంటుంది. సో యూ హ్యావ్ టు సెట్ రిమోట్ అండ్ దెన్ బ్రాంచ్ ఇలా పుష్ అని అనగానే ఇట్ విల్ యూజర్ నేమ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా ఇట్ విల్ డూ ద పుష్. వన్స్ అగైన్ మన ప్యానెల్ కమెంట్స్ here. So this was the thing. So personal access token, I'll just confirm back on that. And okay, coming back to where we stopped yesterday. So I'll just run this application first. So సో వీల్ హ్యావ్ దిస్ వే. సో ఇక్కడ మనం నేను రిపోర్ట్స్ వరకు చూసాం కదండి. సో రిపోర్ట్స్, సో ఎం టేబుల్ యూస్ చేస్తాం. ఈరోజు టీ టేబుల్ అలా యూఐ టేబుల్ యూస్ చేస్తాను. సో యూఐ టేబుల్ యూస్ చేసి మోర్ ఓవర్ వాట్ ఐ డూ ఇస్, సో ఇది ఇలా ఏదైతే మనం ఇలా ఈ డేటా మీరు ఇగ్నోర్ చేయండి. ఇది లైక్ మేబీ రిలవెంట్ డేటా, ఓడేటా సర్వీస్ డేటా ఉంటే విల్ బి ఏబుల్ టు షో. ఇది ఓన్లీ ఫర్ ఇలిస్ట్రేషన్ కి. ఒక ఇక టేబుల్లో మీకు మేబీ రిలవెంట్ గా ఈ సిస్టమ్స్ కి సంబంధించిన టేబుల్ కాలమ్స్ ఆ డేటా ఉండొచ్చు. మన ఎక్సర్సైజ్ లో అంటే ఫార్మాట్ ఇవన్నీ యూజ్ చేయడం కోసమని వి డి నాట్ చేంజ్ ఎనీ లేబుల్ నేమ్స్ ఎక్సెట్రా. బట్ ఆబ్జెక్టివ్ అయితే టు యూజ్ వేరియస్ కంట్రోల్స్. సో ఈ పర్టికులర్ సిఆర్ఎం టైల్ కి విల్ యూజ్ ఎక్స్పాండెడ్ ఎంటిటీస్. సో ఎక్స్పాండెడ్ ఎంటిటీస్ అంటే ఏంటి అంటే, సో ఫ్రాగ్మెంట్స్ యూజ్ చేస్తాము. అండ్ ఇన్ టుడేస్ ఎక్సర్సైజ్ ఐ జస్ట్ ఈ ఫైల్ మాత్రం ఈ స్టెప్స్ ఇఫ్ యూ పుట్ హ్యాండ్ ఇట్ ఈస్ బెటర్ అండి. ప్రాజెక్ట్ ఎండ్ అండ్ స్టెప్స్ అని మనం ఇచ్చాను కదా. సో ఈ మన త్రూఅవుట్ యూస్ చేస్తాడు. జస్ట్ వీ కెన్ కాపీ పేస్ట్ ఎనీ ఆఫ్ దిస్ కమాండ్స్. సో దిస్ ఇస్ వెరీ హ్యాండీ స్టెప్స్. వన్స్ వీఆర్ వెరీ మచ్ ఫెమిలియర్ అయ్యే వరకు కమాండ్స్ వీ కెన్ కీప్ ఇట్ హ్యాండీ. And once we are Visual Studio baga, once we are used to, we need not to have any further, like easy ga we'll have everything noted, like fingertips lo we'll know what command to use for what, etc. and shortcuts like that. So I'll use this now మన tile dashboard key. I'll just use fragments and to launch న్యూ విండో ఓపెన్ చేసేటట్టు చేస్తాం. దట్ విండో కుడ్ బి ఎయిదర్ మనకి ఒక న్యూ అప్లికేషన్ అవ్వచ్చు, ఎనీథింగ్. సో వాట్ ఆర్ వి యూస్ ఇట్ బేస్డ్ ఆన్ దట్, ఇట్ కుడ్ బి ఎ డైలాగ్ ఆర్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్. సో క్లిక్ చేస్తే సమ్ యాక్షన్ తో we using fragments, we'll open one thing and then we'll try to use UI.table control. We'll try to use it, and so that Excel like ఉంటుంది. And theming options ద్వారా, so we'll see how to change the application into Aditya Birla Group ఎలా చేయాలి. సో సిమిలర్ గా దీన్ని కాలిన్స్ ఏరోస్పేస్ కింద ఎలా చేయాలి అనేది. సో డిఫరెంట్ కస్టమర్స్ కి సేమ్ ఇదే అప్లికేషన్ మనం డిజైన్ చేసేటప్పుడు హౌ డు వి యూజింగ్ జస్ట్ మన సిఎస్ఎస్ ఫోల్డర్ ని చేంజ్ చేసి కంప్లీట్ కస్టమర్ సినారియోనే డిఫరెంట్ గా మనం ప్రొజెక్ట్ చేసేలాగా చేయడానికి విల్ సీ ద ఆప్షన్స్.
Maybe if any other things are there, meanwhile I'll just explain. So fine. And okay, major thing I forgot. So expanded entities specific గా ఇది ఇంపార్టెంట్ అండి. సో ఎక్స్పాండెడ్ ఎంటిటీస్ ఎలా యూస్ చేయాలనేది మెయిన్ టాపిక్. బైండింగ్ వచ్చేసరికి మనం ఇప్పుడు సింపుల్ బైండింగ్స్ చూస్తాం. సింపుల్ బైండింగ్ అనేది కొద్దిగా డేటాలోనే లేయర్స్ లెవెల్స్ తీసుకుంటాం అనమాట. సో లైక్ 2 లెవెల్స్ 3 లెవెల్స్ తీసుకుంటాం. లైక్ వీఆర్ డిగ్గింగ్ డీప్ ఇన్ టు ద డేటా అనమాట. సో ఇప్పటివరకు డేటా చూస్తుంది మనం ఫస్ట్ లెవెల్ ఆఫ్ డేటా చూస్తాం. లైక్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ డేటా అంటే ఇఫ్ యూ ఇక్కడ మీరు చూసారంటే ఐ విల్ గో టు సో ఈ సప్లయర్స్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. సో ఈ సప్లయర్స్ అయిన ప్రొడక్ట్స్ లో వెన్ వి డూ ఇట్, ఇది వన్ ఆఫ్ ద టేబుల్ అనుకుంటే ఎంటిటీని మనం వెన్ ఎవర్ వీఆర్ రీడింగ్ ఇట్. సో వీఆర్ హ్యావింగ్ దిస్ డేటా. ఇక్కడ మీరు నోటీస్ చేస్తారంటే దీనికి ఇది ప్రైమరీ టేబుల్. సో ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా ఎవరో ఒక సప్లయర్ ఉంటాడు. సో ఆ సప్లయర్ అనేది ఏంటంటే వీళ్ళు యాడ్ ఇట్ యాజ్ అసోసియేషన్. అంటే లైక్ ప్రైమరీ కీ అండ్ ఫారిన్ కీ రిలేషన్షిప్ అనమాట. వేర్ వీ హ్యావ్ ప్రైమరీ టేబుల్ ప్రొడక్ట్స్ అనేది మనకి మెయిన్ టేబుల్ అయితే, ఈ ప్రొడక్ట్స్ అన్ని సప్లై చేసే సప్లయర్ అనేది మనకి అసోసియేషన్ అవుతుంది. అసోసియేషన్ అయ్యి సప్లయర్ విల్ బి అవర్ చైల్డ్ టేబుల్, ఓకే, ఆర్ సబ్ టేబుల్ ఆర్ ఎనీథింగ్ యూ కెన్ కాల్. సో చైల్డ్ టేబుల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే దీనికి దీన్ని యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి మనకి ప్రైమరీ కీ ఉంటుంది. సో ఈ ప్రైమరీ కీ యూస్ చేసి అండ్ దీనికి ఉండే కీని మనం ఫారెన్ కీ అంటాం. లైక్ దీనికి ఈ టేబుల్ మొత్తాన్ని యూనిక్ గా యాక్సెస్ చేయడానికి. సో ఈ కేసులో మీరు చూసారంటే ప్రొడక్ట్స్ కి ప్రొడక్ట్ ఐడి. సో ప్రొడక్ట్ ఐడి అనేది కీ ఫీల్డ్ అండ్ చైల్డ్ సప్లయర్ కి సప్లయర్ ఐడి అనేది కీ ఫీల్డ్. లైక్ వాట్ యూర్ ట్రైంగ్ టు సే ఇస్, సో ఈ ఫారెన్ కీ ద్వారా వీళ్ళు ఐడెంటిఫై సప్లయర్ అండ్ ఈ ప్రైమరీ కీ ద్వారా వీళ్ళు ఐడెంటిఫై ప్రొడక్ట్. సో ఈ రెండింటికి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని అసోసియేషన్ అని అంటాం. ఓకే, సో ఈ అసోసియేషన్ ని UI5 లో మనం డేటా సర్వీస్ లో ఎలా కన్జ్యూమ్ చేస్తాం అనేది అవర్ టాపిక్ టుడే. సో ఇక్కడ మీరు చూసారంటే మన ప్రొడక్ట్స్ డాలర్ ఫార్మాట్ చేశాను అని అంటే మీకు ఈ పర్టికులర్ ఇది మన ప్రొడక్ట్స్ అనేది ఇది డేటా, దానికి సప్లయర్. సో ఇక్కడ డిఫర్డ్ అని ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు రీడ్. సో ఈ కేసులో ఈ ప్రొడక్ట్స్ ఐడి ఇచ్చి ఇలా సప్లయర్ ఇస్తే యాడ్ చేయొచ్చు. దీనికే మనకి దేర్ లైక్ మల్టిపుల్ వేస్ వేర్ దేర్ ఇస్ ఎ కీవర్డ్ కాల్డ్ డాలర్ ఎక్స్పాండ్ ఈక్వల్ టు సప్లయర్. ఏదైతే మనం ఫారెన్ కీ ఉన్నదో దాన్ని డాలర్ కీ ఎక్స్పాండ్ అని చెప్పి యాంపర్సెంట్ తోటి ఇలా ఆల్వేస్ ఎనీథింగ్ స్టార్ట్ చేసేటప్పుడు క్వశ్చన్ మార్క్ ఉండాలండి. క్వశ్చన్ మార్క్ తర్వాత ఎనీ ఫిల్టర్ క్వెరీ కానీ ఏ క్వెరీ యూజ్ చేయాలని దట్ ఇట్ హ్యాస్ టు బి ప్రిఫిక్స్ విత్ డాలర్ ఎక్స్పాండ్ ఈక్వల్ సప్లయర్స్ అని అంటే ఆ అసోసియేషన్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇట్ విల్ ఎక్స్పాండ్. సో ఇక్కడ స్పెసిఫిక్ అంటే దిల్ బి లాట్స్ ఆఫ్ రికార్డ్. సో ఇట్ విల్ టేక్ టూ హ్యూజ్ టైమ్. ఫర్ ద కేస్ ఆఫ్ సింప్లిసిటీ నేను ఏం చేస్తానంటే ఒక ప్రొడక్ట్ కి ఐ విల్ ట్రై టు అప్లై ద ఎక్స్పాండ్. సో అన్ని కూడా ఎక్స్పాండ్ అవుతుంది. లైక్ ప్రొడక్ట్ 1 కి ఎక్స్పాండ్, ప్రొడక్ట్ 2 కి ఎక్స్పాండ్. సో ఈ 2 టేబుల్స్ డేటా క్లబ్ అయిపోతుంది అనమాట. సో ఆ 2 టేబుల్స్ డేటా క్లబ్ అయ్యి మనకి సింగిల్ ఫైల్లో చూపించడమే ఈ ఎక్స్పాండ్ ఎంటిటీ చేసేది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వాట్ ఐల్ డూ ఇస్ ఫర్ ద కేస్ ఆఫ్ సింప్లిసిటీ ఐల్ జస్ట్ టేక్ వన్ ప్రొడక్ట్. లైక్ జస్ట్ వన్ ప్రొడక్ట్ నేను సెలెక్ట్ చేశాను. సో ఆ ఒక సింగిల్ ప్రొడక్ట్ HT1000 అనేది ప్రొడక్ట్ కి ఐ ఎక్స్పాండెడ్ డాలర్ ఎక్స్పాండ్ ఈక్వల్ సప్లయర్ అని తీసుకున్నాను. సో ఈ కేసులో ఏంటంటే మీరు జస్ట్ వన్ రికార్డ్కే మనం ఫైల్ చూసారంటే మొత్తం ఇట్ ఈస్ జస్ట్ సింగిల్ రికార్డ్. ఇదంతా కూడా మనకి ప్రొడక్ట్స్ టేబుల్ డేటా. ఇదంతా కూడా మనకి సప్లయర్ డేటా. లైక్ ఈ హెడర్ డేటాతో పాటు మనం ఈ సప్లయర్ ఇన్ఫర్మేషన్ కూడా మన అప్లికేషన్ లో యూజ్ చేయాలంటే ఇలా ఎక్స్పాండ్ ఎంటిటీ ద్వారా వీ కెన్ బోత్ డేటాని అట్ ద సేమ్ టైం మన అప్లికేషన్ లో డిస్ప్లే చేయొచ్చు. క్లియర్ అండి? యా, క్లియర్ అండి. సో ఇలాంటి టిపికల్ సినారియోస్ చాలా కాంబినేషన్స్ ఉంటాయండి. సో ఇది ఎలా తెలుస్తుంది మనకి దీనికి సప్లయర్ ఉన్నదా లేంటా అనేది మనకి మెటాడేటా నుంచి తెలుస్తుందండి. సో ఇప్పుడు మీరు మెటాడేటాలో చూసారంటే సో సేమ్ ఫైల్ కి ఐ జస్ట్
సో మెటాడేటా ఎప్పుడు కూడా మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ చూసారంటే ఐ జస్ట్ సెర్చ్ ఫర్ ప్రొడక్ట్. ఇది ప్రొడక్ట్ అనేది మన ఎంటిటీ నేమ్. సో ఇక్కడ చూసారంటే కీ వాల్యూ. సో కీ వాల్యూ ఏంటి అంటే ఐడి అనేది కీ వాల్యూ అని చూపిస్తుంది. సో యూ విల్ కమ్ టు నో ఈ ప్రొడక్ట్ ఐడి కీ ఏంటి అనేది, రైట్? సో దీనికి ఉన్న ఫీల్డ్స్ అన్ని కూడా ఆ డేటా టైప్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది. సిమిలర్ గా మీరు ఇప్పుడు సప్లయర్ చెక్ చేశారంటే లైక్ 2 డిఫరెంట్ ఐ థింక్ ఫస్ట్ ఎంట్రీ వాస్ సప్లయర్. ఓకే. సో ఇక్కడ మీరు సిమిలర్ గా మనకు ప్రొడక్ట్స్ ఎలాగైతుందో సప్లయర్ అనేది ఎంటిటీ ఉన్నది. దానికి ఒక కీ వాల్యూ వచ్చేసరికి దీనికి కూడా ఐడి అనేది కీ. క్లియర్. సో ఇలాగా సప్లయర్ టేబుల్ కి ఒక కీ అన్నది అండ్ ప్రొడక్ట్ అనే దానికి ఒక కీ అలా ఉన్నది. అండ్ ఇట్ హ్యాడ్ సమ్ ప్రాపర్టీస్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైల్ మీరు ఇవన్నీ కంపేర్ చేస్తే విల్ హ్యావ్ అసోసియేషన్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఇలా స్క్రాల్ డౌన్ చేస్తే కంప్లీట్ గా టు బాటమ్. సో యుల్ హ్యావ్ అసోసియేషన్ హియర్. సో ప్రొడక్ట్ సప్లయర్ అసోసియేషన్ అంటే ఏం చేస్తారంటే ఫ్రమ్ రోల్ ప్రొడక్ట్ 1 to many కానీ 1 to 1 కానీ అలా రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇవన్నీ కూడా మన బ్యాక్ అండ్ ఓడేటా సర్వీస్ లో డిఫైన్ చేసేటప్పుడు అసోసియేషన్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. వేరే ఈ కేసులో అంటే ప్రొడక్ట్ సప్లయర్ అనేది అసోసియేషన్ క్రియేట్ చేశారు. వేర్ సప్లయర్ టేబుల్ డేటా అంతా కూడా ప్రొడక్ట్ డేటా టేబుల్ రెండింటిని కూడా ఒక కామన్ ఐడి ద్వారా వీఆర్ ఏబుల్ టు రీడ్. దానికేనంటే దాని కామన్ ఐడి ఏంటంటే ఈ కేసులో ఐడి అనేది కామన్. సో ఈ ఫ్రమ్ రోల్ ప్రొడక్ట్ సప్లయర్ యూజ్ చేసి దే ఆర్ ఏబుల్ టు రీడ్ ఆల్ ద డేటా. సో ఇలా వీల్ కమ్ టు నో విచ్ అసోసియేషన్ ఏ డేటా ఉన్నదని. ఈవెన్ మనం డాలర్ ఫార్మాట్ చేశానన్నా కూడా మీకు బై డిఫాల్ట్ గా స్టెమ్ లో చూపిస్తుంది లైక్ వాట్ ఆల్ ఫీల్డ్స్. సో ఇలా వేరియస్ టేబుల్స్ కి ఏ టేబుల్స్ కి మనకి రిలేషన్ అంతా కూడా మనకి విల్ హ్యావ్ అట్ ద బాటమ్ అట్ అసోసియేషన్ సెక్షన్ లో విల్ కమ్ టు నో అండ్ విచ్ ఆల్ టేబుల్స్ కెన్ బి యూజ్డ్. సో సింపుల్ గా ఈ ఇన్ఫర్మేషన్ మీరు డైరెక్ట్ గా ప్రొడక్ట్స్ అని చెక్ చేస్తే ఇఫ్ యూ సీ డాలర్ ఫార్మాటికల్ చేశాను ఇవ్వకుండా జస్ట్ ప్రొడక్ట్స్ అని ఇచ్చారు అనుకోండి. సో ఇక్కడ చూసారంటే ఓన్లీ మీకు ఈ స్ట్రక్చర్ వస్తుంది. సో ఇక్కడ కూడా మీకు డైరెక్ట్ గా మెటాడేటాలో కాకుండా యూ కెన్ కమ్ టు నో లైక్ దిస్ ఈస్ టైటిల్ అనేది ఏదైతే అంటున్నారో దిస్ ఇస్ విల్ బి యువర్ టేబుల్ ఎంట్రీ అండ్ ఈచ్ ఎంట్రీస్ కి మీకు ఇక్కడ చూపిస్తుంది లైక్ లింక్. సో స్లాష్ సప్లయర్ అనేది ఒక అసోసియేషన్ ఉన్నట్టు. అంటే ప్రొడక్ట్స్ ని సప్లయర్ డేటా ఇన్ఫర్మేషన్ డిగ్ చేయాలంటే కూడా వీ కెన్ డిగ్ అన్నట్టు ఇక్కడ హెడర్ లో మనకి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో ఇది ప్రొడక్ట్స్ అనేది లింక్ అండ్ సప్లయర్స్ అనే దానికి కూడా వీ కెన్ గో అండ్ నావిగేట్ అని. సో రిలేటెడ్ సర్వీస్ ఎంట్రీ దేన్ని మనం యూజ్ చేయొచ్చు అనేది విల్ హ్యావ్ ఇన్ఫర్మేషన్. ఇలా మీరు XML సింటాక్స్ చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. అదే సేమ్ ఇన్ఫర్మేషన్ మనం డాలర్ ఫార్మాట్ ఈక్వల్ టు JSON అని సెర్చ్ చేస్తే ఇక్కడ రిజల్ట్స్ మెయిన్ సెక్షన్ లో ఇలా ప్రొడక్ట్స్ కి వచ్చిన తర్వాత ఇక్కడ టైప్ అని చెప్పి ప్రొడక్ట్ అని చూపిస్తుంది. అంటే ప్రొడక్ట్ అనే ఎంటిటీ టేబుల్ డేటా ఇదని లాస్ట్ లో ఇలా ఎక్స్టెండెడ్ సప్లయర్ డిఫర్డ్ అంటే ఇది లోడ్ అవ్వలేదని ఈ డేటా ఈ టేబుల్ కనెక్షన్ అయితే ఉంది బట్ ఈ డేటాను మనం లోడ్ చేయట్లేదని చూపిస్తుంది. సో మీరు ఆ సింటాక్స్ లో చూస్తే టాప్ లో ఉంటుంది. డాలర్ ఫార్మాట్ చేసిన సింటాక్స్ లో చూస్తే ఇట్ విల్ కమ్ ఎట్ ద బాటమ్. సో ఫ్రమ్ దిస్ విల్ కమ్ టు నో దట్ ఒక ఎక్స్పాండ్ ఎంటిటీ కీవర్డ్ యూస్ చేసి ఈ డేటాను కూడా మనం రీడ్ చేయొచ్చు అని. ప్రొవైడెడ్ ఈ ఒక్క డేటా లోడ్ చేస్తే ఒక టేబుల్ డేటా. సో మీరు మన ఏ సెక్షన్ లో అయితే మనం యూజ్ చేస్తాం ఆ సెక్షన్ లో మాత్రమే బైండింగ్ పెట్టాలండి. ఆల్వేస్ ఎక్స్పాండ్ పెడితే ప్రాబ్లం అవుతుందంటే టూ మచ్ ఆఫ్ డేటా వీఆర్ ఆల్వేస్ రిట్రీవింగ్ అని. సో వీ షుడ్ ప్లేస్ ఇన్ అవర్ మోడల్స్ ఎక్కడైతే మన సినారీస్ లో యూజ్ చేస్తున్నాం అక్కడ మాత్రమే లోడ్ చేసుకుంటే ఇట్ విల్ బి బెటర్. సో దట్ మన లోకల్ గా ఉండే JSON మోడల్ కానీ ఏదైనా ఆ మోడల్ మొత్తం అంతా డేటాతో ఆక్యుపై అయిపోకుండా విత్ లీస్ట్ పాసిబుల్ డేటాతో వీ షుడ్ హోల్డ్ ఇట్ అంటే బెటర్ పెర్ఫార్మెన్స్ కోసం. అందుకే నేను ఇందాక కూడా ఏం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ లోడింగ్ ఆల్ ద ప్రొడక్ట్స్ సప్లయర్ డేటా ఇన్ఫర్మేషన్ కాకుండా ఒక ప్రొడక్ట్ దే నేను రీడ్ చేసేటట్టు ఐ వాజ్ యూజింగ్ ఇట్. ఎందుకంటే నా మోడల్లో అనవసరంగా మనం అన్ని రికార్డ్స్ టేబుల్లో ఎన్నైతే టేబుల్స్ అన్ని మోడల్లో లోడ్ చేశాను అనుకోండి ఇట్ విల్ హిట్ ద పెర్ఫార్మెన్స్. సో ఒక్క ప్రొడక్ట్ కే ఐ ఎక్స్పాండెడ్ ఇట్ సో దట్ at any point of time
నా మోడల్‌లో డేటా సింగిల్ ఒక పర్టిక్యులర్ ఎంట్రీ ఉంటుంది. సో, దిస్ విల్ బి వెరీ లో కాస్ట్ టు హోల్డ్ ద డేటా అండ్ క్విక్‌గా కూడా రిట్రీవ్ చేయొచ్చు. సో, ఎక్స్‌పాండ్ ఎంటిటీస్ యూజ్ చేస్తే వాట్ షుడ్ బి కేర్‌ఫుల్ అంటే లోడింగ్ ద డేటా ఆల్ డేటాని లోడ్ చేయకుండాను వి షుడ్ మేక్ ష్యూర్ దట్ వి ఆర్ లోడింగ్ వాటెవర్ ఈస్ రిక్వైర్డ్. మన రిక్వైర్మెంట్ వరకు ఇన్ కేస్ అప్ టు టాప్ 5 రికార్డ్స్ డిస్‌ప్లే చేయాలనుకుంటే టాప్ 5 రికార్డ్స్ మాత్రమే రికార్డ్స్ వి హావ్ టు పిక్ ఇట్. దిస్ ఈస్ అబౌట్ ఎక్స్‌పాండ్ ఎంట్రీస్ అని. సో, coming to your example of fragments. సో ఇక్కడ మన అప్లికేషన్‌లో ఈచ్ టైల్ ఉంది కదండీ. సో ఐఎమ్ యూజింగ్ ఈ అప్లికేషన్ ఎర్రర్స్ క్లిక్ చేసినప్పుడు ఐఎమ్ ఓపెనింగ్ అప్లికేషన్ రిపోర్ట్ అని చెప్పి ఇలా ఓపెన్ చేసి ఐఎమ్ యూజింగ్ ఏ యూఐ యూఐ టేబుల్ యూజ్ చేస్తాను. సో ఇట్ ఈస్ ఏ గ్రిడ్ టేబుల్ వేర్ విల్ హ్యావ్ ఇన్ లైక్ ఎక్సెల్ కైండ్ ఆఫ్ కంటెంట్. సో ఐ యూజ్డ్ ఎ బేసిక్ జస్ట్ టేబుల్‌కి ఇంకేమి అడిషనల్ ప్రాపర్టీస్ కానీ ఇవేమి కూడా యూజ్ చేయలేదు. సో విల్ హ్యావ్ సంథింగ్ దిస్ వే. సో ఇక్కడ బేసిక్‌గా మనం చూస్తుంటే అప్లికేషన్ ఎర్రర్స్ క్లిక్ చేస్తే అప్లికేషన్ ఎర్రర్స్ రిపోర్ట్ అని మనం చూపిస్తాం. సో ఇలా చూపించడానికి ఏం చేయాలంటే ఈ కోడ్ మొత్తం అంతా కూడా మనం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లిక్ యాక్షన్ ఉంటది గనక ఐఎమ్ డిఫైనింగ్. సో మన సిఆర్ఎం టైల్‌కి వచ్చేసామంటే సిఆర్ఎం. సో దిస్ సిఆర్ఎం టైల్ సెక్షన్. సో మన సిఆర్ఎం టైల్ సెక్షన్‌లో మన లిస్ట్ రిపోర్ట్‌లో వి హాడ్ సిస్టమ్ ఎర్రర్స్, అప్లికేషన్ ఎర్రర్స్, నంబర్ ఆఫ్ ఇలా 3 లిస్ట్ ఐటెమ్స్ ఉన్నాయి. సో ఈచ్ యాక్షన్‌కి మనం ఒక డిఫరెంట్ ఫ్రాగ్మెంట్ రాసుకోవచ్చు. సో ఈ కేసులో అప్లికేషన్ ఎర్రర్స్‌కి వాట్ ఐ డిడ్ అంటే ప్రెస్ ఈవెంట్. సో టైప్ యాక్టివ్ అని పెట్టాలండి. సో లిస్ట్ ఐటెమ్ ఎప్పుడైనా క్లికబుల్ అవ్వాలంటే యాక్టివ్ స్టేట్‌లో ఉండాలి. యాక్టివ్ స్టేట్‌లో ఉంటేనే ప్రెస్ ఈవెంట్ వర్క్ అవుతుంది. సో టైప్ యాక్టివ్ పెట్టి ప్రెస్ ఈవెంట్ దగ్గర నేను మన జావా స్క్రిప్ట్ కంట్రోలర్‌లో ఒక ఫంక్షన్ రాసుకున్నాను. ఆ ఫ్రాగ్మెంట్ లోడ్ చేయడానికి. సో ఆన్ ఓపెన్ యాప్ డైలాగ్ అని ఒక ప్రెస్ ఈవెంట్ పెట్టాను. సో బేసిక్‌గా హియర్ ఈ ఈవెంట్ క్లిక్ యాక్షన్ కింద ఐ జస్ట్ ఈ లిస్ట్ బాక్స్‌ని మేడ్ ఇట్ యాస్ ఎ క్లిక్ ఈవెంట్. సో ఇలా ప్రెస్ ఈవెంట్ రాసిన తర్వాత ఈ కస్టమ్ డైలాగ్‌లో ఏవైతే ఉన్నాయో ఇది ఇన్ కంట్రోలర్ సో ఆన్ ఓపెన్ యాప్ డైలాగ్ అని ఐ డిఫైన్డ్ మై ఫంక్షన్. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ సెక్షన్ సో ఎలా అంటే జస్ట్ ఆన్ ఇక్కడ ప్రెస్ ఈవెంట్ డిఫైన్ చేసాము. వి డిఫైన్ ద ఫంక్షన్ రిలేటెడ్ దాని లాజిక్ సంబంధించిన లాజిక్ వి డిఫైన్డ్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హ్యావ్ టు డిఫైన్ ఫ్రాగ్మెంట్ కదండి. సో ఫ్రాగ్మెంట్ ఏమంటున్నాం అంటే మనం ఈ ఫ్రాగ్మెంట్ స్పెసిఫిక్ అడ్వాంటేజ్ అంటే దీన్ని మనం ఇక్కడ అప్లికేషన్ ఈసీసీలో క్లిక్ చేసినా కూడా అదే కోడ్ యూజ్ చేయడానికి విల్ రీయూజ్ ఇట్. అండ్ సిస్టమ్ ఎర్రర్స్ యూజ్ చేసిన లైక్ 6 ఇన్స్టెన్సెస్ ఉన్న 6 టైమ్స్ మనం కోడ్ రాయాలి యాక్చువల్‌గా ఇది రాయాలంటే. నేను ఇప్పుడు అదే ఫ్రాగ్మెంట్ ఇక్కడ పెట్టాలనుకోండి. ఐ కెన్ రైట్ ఇట్ 6 టైమ్స్. సో ఎవ్రీ సిఆర్ఎం బ్లాక్‌లోని ఆ రిపోర్ట్ డైలాగ్ ఫంక్షన్ రాయొచ్చు. రాసినా కూడా ఇట్ విల్ వర్క్. బట్ ఇట్ విల్ బి టూ క్లమ్సీ. సో ఇది ఫ్రీక్వెంట్‌గా అప్లికేషన్ ఎర్రర్స్ ఎక్కడికి అప్లికేషన్ ఎర్రర్స్ క్లిక్ చేసినా వి హావ్ టు షో ద సేమ్ టేబుల్ కదండీ. సో అవర్ టేబుల్ కాలమ్స్ ఆర్ సేమ్, ఎవ్రీథింగ్ ఈస్ సేమ్. ఓన్లీ ద డేటా ఈస్ చేంజింగ్. సో సిఆర్ఎంకి సిఆర్ఎం డేటా, ఈసీసీకి ఈసీసీ డేటా. సో ఈ డైలాగ్ అనేది రీయూజ్ చేయాలనుకుంటున్నాను నేను. సో ఈవెన్ సిస్టమ్ ఎర్రర్స్ కూడా ఇదే రీయూజ్ చేయాలనుకుంటున్నాను. అప్లికేషన్ ఎర్రర్స్ కూడా రీయూజ్ చేయాలనుకుంటున్నాను. నంబర్ ఆఫ్ థ్రెడ్స్‌కి రీయూజ్ చేయాలనుకుంటున్నాను. వితిన్ సిఆర్ఎంలో రీయూజ్ చేయాలనుకుంటున్నాను. ఔట్ సైడ్ ఆఫ్ సిఆర్ఎం కూడా ఈసీసీకి కూడా సిస్టమ్ ఎర్రర్స్ అయితే ఐ వాంట్ టు ఓపెన్ ఇట్ ద సేమ్ డైలాగ్ అండ్ రీయూజ్ ఇట్. సో ఇలాంటి పీస్ ఆఫ్ కోడ్స్‌కి ఫ్రాగ్మెంట్స్ విల్ బి రియల్లీ యూజ్‌ఫుల్. సో ఫ్రాగ్మెంట్స్ అంటే ఏం చేస్తామంటే నథింగ్ డిఫరెన్స్ అండి. సో వ్యూకి మీరు తీసుకునేటప్పుడు మీకు కంటైనర్ మెయిన్ కంటైనర్ అనేది మనకి ఎంవిసి వ్యూ అని ఉంటుంది. వేరేస్ ఫ్రాగ్మెంట్స్‌కి వచ్చేసరికి కోర్ ఫ్రాగ్మెంట్ డెఫినిషన్ అని ఉంటుంది. సో ఆల్ వి హావ్ టు పుట్ ఇస్ ఈ కోర్ ఫ్రాగ్మెంట్ డెఫినిషన్ అని పెట్టి రిమైనింగ్ కంట్రోల్స్ అని మనం యాజ్ టీజ్‌గా ఎలాగైతే వ్యూలో యాడ్ చేస్తున్నామో సేమ్ డిటో యాడ్ చేయొచ్చండి. సో ఈ ఫ్రాగ్మెంట్ డెఫినిషన్ ఇక్కడ మెయిన్ దగ్గర వ్యూ కాకుండానా వి షుడ్ హ్యావ్ ఎంవిసి వ్యూ అని ఉంటుంది. వేరేస్ ఇక్కడ వచ్చేసరికి కోర్ ఫ్రాగ్మెంట్ డెఫినిషన్ ఉంటుంది. ఇక్కడ మన లైబ్రరీ లోడింగ్ ఏవైతే లైబ్రరీస్ యూజ్ చేయాలనుకున్నా అవన్నీ లోడ్ చేయడం ఇవన్నీ యూజ్ చేస్తాం. అండ్ ఈ ఫ్రాగ్మెంట్ డెఫినిషన్‌లో ఇది అప్లికేషన్ అనుకున్నారనుకోండి. న్యూ అప్లికేషన్ డైరెక్ట్‌గా మీరు ఇలా యాప్ అని
యాడ్ చేసి న్యూ యాప్ ట్యాగ్స్ యాడ్ చేస్తే అది న్యూ అప్లికేషన్ ఓపెన్ అవుతుందండి. ఈ కేసులో ఏంటంటే ఐ యూజ్డ్ ఏ డైలాగ్, సింపుల్ డైలాగ్. సో ఇది క్లిక్ చేసిన డైలాగ్ ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ యాప్ పెడితే యాప్ ఓపెన్ అవుతుంది. మల్టిపుల్ యాప్స్‌ని మీరు అంటే ఒక కస్టమ్ లాంచ్ ప్యాడ్ టైల్ కింద తీసుకుంటే మీరు అక్కడ అప్లికేషన్ అంతా రాసేస్తే ఇది క్లిక్ చేయగానే అప్లికేషన్ అంతా ఓపెన్ అవుతుంది డైరెక్ట్‌గా. సో ఈ కేసులో ఐ యామ్ యూజింగ్ ఏ డైలాగ్. సో ఐ కెన్ ఓపెన్ వన్ సింపుల్ యూఐ టేబుల్‌ని ఓపెన్ చేయడానికి. సో లైక్ కంట్రోల్ కాదు అని చెప్పాను గనక, సో డైలాగ్, సో ఐ యూజ్డ్ ఏ డైలాగ్. సో డైలాగ్‌కి దేర్ ఆర్ లైక్ సమ్ ఫీచర్స్ ఉన్నాయి. లైక్ రీసైజ్ చేయొచ్చా? లేదంటే డ్రాగ్ చేయొచ్చా అని. లైక్ ఇక్కడ మీరు ఫీచర్స్ ఏంటంటే ఈ డైలాగ్ ఉంది కదండీ! సో వీ కెన్ మూవ్ అరౌండ్. సో దానికి సర్టెన్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో దీన్ని మూవ్ చేయొచ్చు. దీనికి కావాలంటే మనం రీసైజ్ చేయొచ్చు. ఎలా కావాలంటే అలా రీసైజ్ చేయొచ్చనమాట. సో వీ కెన్ ప్లే అరౌండ్ విత్ దిస్. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనం సెట్ చేయడానికి వాట్ ఐ డిడ్ అండి. సో ఈ డైలాగ్‌గా ఉన్న ప్రాపర్టీస్‌లో బెస్ట్ ప్రాపర్టీస్, సమ్ యూజ్‌ఫుల్ అనుకునే ప్రాపర్టీస్‌ని ఐ అసైన్డ్ ఇట్. సో బై డిఫాల్ట్‌గా లోడ్ అయ్యేటప్పుడు ఆల్వేస్ ఎయిదర్ ఐ కెన్ సెట్ ఇట్ టు ఫుల్ స్క్రీన్ అయినా సెట్ చేయొచ్చు. బట్ ఐ సెట్ విత్ సమ్ కస్టమ్ విడ్త్, హైట్ విడ్త్. మీరు ఫుల్ స్క్రీన్‌లో పెడితే ఇది కూడా ఎవ్రీ టైమ్ ఇట్ విల్ ఓపెన్ లైక్ ఏ న్యూ ఫుల్ స్క్రీన్. నేను కొద్దిగా షార్ట్‌గా పెట్టి ఇన్ కేస్ ఇన్ఫర్మేషన్ కావాల్సినట్టు దే కుడ్ రీసైజ్ అనే విధంగా ఎలా కావాలంటే అలా రీసైజ్ చేసుకునేటట్టు వి గివింగ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ యాస్ వెల్, వేర్ వీ కెన్ మూవ్ ఇట్ అండ్ రీపొజిషన్ ఇట్ ఎనీవేర్. సో బేస్డ్ ఆన్ సర్టెన్ సినారియోస్‌కి దీస్ కైండ్ ఆఫ్ బిహేవియర్స్ మనకి యూజ్ అవుతుంది. సో ఓన్లీ దోస్ ప్రాపర్టీస్ అండ్ దెన్ ఆ టైటిల్ దానికి డిఫైన్ చేస్తాను. సో డైలాగ్ జస్ట్ ఐ యాడెడ్ ఇట్ అండ్ టు హ్యావ్ ఇట్ లైక్ ఆల్వేస్ ఎక్సెల్ యూఐ టేబుల్ ఎక్సెల్ అని చెప్పాను కదండి. సో దీనికి స్క్రాల్ కంటైనర్ బై డిఫాల్ట్ లోడ్ అవుతుంది. మనం కూడా కంట్రోల్ చేయొచ్చు. లైక్ వాట్ డు మీన్ బై కంట్రోల్ అంటే ఈ ఆటోమేటిక్‌గా ఈ మీరు ఇక్కడ చూసారంటే విల్ హ్యావ్ ఇక్కడ టూ మెనీ రోస్ ఉన్నాయనుకోండి. సో వెర్టికల్ స్క్రాల్, హారిజాంటల్ స్క్రాల్ ఇవన్నీ కూడా మనం ఆటోమేటిక్‌గా కూడా లోడ్ అవుతుంది. వీ కెన్ హ్యావ్ అవర్ ఓన్ కంట్రోల్ ఆల్సో. సో ఇది స్క్రాల్ చేయొచ్చా లేదా అనేది డిఫైన్ చేయొచ్చు. సో దానికోసం అండి వాట్ ఐ వాస్ డూయింగ్ ఇస్ టు ఎనేబుల్ హారిజాంటల్ అండ్ వెర్టికల్ స్క్రాల్‌కి ఐ యామ్ యూజింగ్ ఏ స్క్రాల్ కంటైనర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే బై డిఫాల్ట్ లాంచ్ ప్యాడ్ కూడా మీకు ఆటోమేటిక్‌గా ఒక స్క్రాల్ వస్తుందండి. సో ఈ టూ మెనీ స్క్రాల్స్ కూడా మనం రాకుండా కూడా సింగిల్ స్క్రాల్ ఆల్వేస్ వచ్చేటట్టు వీ హావ్ టు టేక్ కేర్. సో ఇది ఓపెన్ చేసిన ఇది డైలాగ్ గనక ఐ యామ్ మెయింటైనింగ్ ఏ స్క్రాల్ కంటైనర్. ఈవెన్ మెయిన్ స్క్రీన్ దగ్గర కూడా స్క్రాల్ కంటైనర్ యాడ్ చేయొచ్చు. స్క్రాల్ కంటైనర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆల్వేస్ 100% బై 100% హైట్ అండ్ విడ్త్ ఫుల్ స్క్రీన్ యూజ్ చేసేటట్టు వీ కెన్ మేక్ ష్యూర్. మన అప్లికేషన్ సమ్ టైమ్స్ ఈ లెఫ్ట్ సైడ్ స్పేస్, రైట్ సైడ్ స్పేస్ ఉన్నాయండి. ఈ స్పేసెస్ కూడా 100% యూటిలైజ్ చేయడానికి స్క్రాల్ కంటైనర్ హైట్ విడ్త్ సెట్ చేస్తే ఆల్వేస్ ఇట్ విల్ గో టు 100% ఫుల్ స్క్రీన్ యూజ్ చేస్తుందన్నమాట. సో అది అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఏ స్క్రాల్ కంటైనర్. బేసిక్‌గా లెఫ్ట్ అండ్ రైట్ మన ఈ స్క్రాల్ బార్స్ ఉన్నాయి కదండీ! ఈ స్క్రాల్ బార్స్ అన్నమాట. సో వాట్ వి ఆర్ యాడింగ్ ఇస్ అండ్ దెన్ ఐ యూజ్డ్ ఒక సింపుల్ అగైన్ ఒక ఫార్మ్ యూజ్ చేశాను టు ప్లేస్ ఇట్. వీ కెన్ నాట్ కావాలంటే ఇది రిమూవ్ కూడా చేయొచ్చు. డైరెక్ట్‌గా మీరు టేబుల్ కంట్రోల్ కూడా ప్లేస్ చేయొచ్చు. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఐ యాడెడ్ ఇట్. సో ఇక యూఐ టేబుల్ అన్నాను గనుక దాన్ని నేమ్ స్పేస్ డిఫైన్ చేశానండి. సో ఎక్స్ఎల్ఎంఎస్ నేమ్ స్పేస్ అని చెప్పి టీ అని ఇచ్చాను ఇక్కడ. సో అంటే యూఐ టేబుల్ కంట్రోల్ యూస్ ఎం టేబుల్ కాకుండా. సో టీ అని ప్రిఫిక్స్ చేసి మనం ఏవైతే కంట్రోల్స్ యూస్ చేస్తున్నామో ప్రతి దానికి అవుట్ సైడ్ ఆఫ్ ఎం యూస్ చేసే వాటికి ఇలా టీ ప్రిఫిక్స్ చేసుకొని విల్ స్టార్ట్ యాడింగ్ ఇట్. సో ఇక్కడ ఈ యూఐ టేబుల్‌కి మన ఎం టేబుల్‌కి అయితే ఐటెమ్స్ అని ఉంటుంది. ఇక్కడంటే రోస్ అని ఉంటుంది. సో నిన్న డిస్కస్ చేసాం గనుక లైక్‌వైస్ సో వీ కెన్ జస్ట్ టు సో ఇప్పుడు నేను ఈ టేబుల్ యూజ్ చేస్తున్నాను. సో నేను ఎం టేబుల్ యూజ్ చేశాను. నౌ ఐ యామ్ యూజింగ్ దిస్ టేబుల్. సో మీరు యూ కెన్ గో టు హియర్, యూ కెన్ చెక్. ఓకే. సో టేబుల్ కంట్రోల్ అనేది యూఐ టేబుల్ లైక్ వి డిస్కస్డ్ నేమ్ స్పేస్ ఫస్ట్ యాడ్ చేస్తాము. ఈ పర్టికులర్ టేబుల్ కంట్రోల్ ఏపీఐలో చెక్ చేసుకొని విల్ సీ వాట్ ఆర్ ద ప్రైమరీ. సో ఇక్కడ ప్రైమరీగా అంటే ఎం టేబుల్‌కి ఐటెమ్స్ ఎలా అయితే అంటాం వీళ్ళు ఇక్కడ రోస్ అని ఉంటుంది. సో రోస్‌కి అనే కీవర్డ్‌కి బైండ్ చేస్తారు.
and we define columns, so as it is, and then we have columns కనేళ్ళి కూడా automatic గా we have something. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ కాలమ్స్ కి డైరెక్ట్ గా నేమ్ టెంప్లెట్, ఇక్కడ లేబుల్ నేమ్ కింద ఈ ఫార్మాట్ లో ఇక్కడే బైండ్ అవుతుంది. మనకి అక్కడ కాలమ్ లిస్ట్ అలా ఉండేది. విత్ గ్రిడ్ టేబుల్ ఏంటంటే డైరెక్ట్ గా మనం ఏదైతే కాలమ్ నేమ్ ఇచ్చేస్తున్నామో ఆ ఫీల్డ్ నేమ్ కూడా ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం డైరెక్ట్ గా. సో ప్రొడక్ట్ నేమ్ అనేసరికి ఇక్కడ సింటాక్స్ వచ్చేసరికి వి హ్యాడ్ లేబుల్ అని యూజ్ చేశారు. వన్స్ అగైన్ అది ఎం కంట్రోల్ అయితే దే యూజ్డ్ ఎం అండ్ దెన్ యూజ్డ్ property, which product name property intended. So the syntax structure etc. for grid table and m table, it changed completely. So control use tested, we should make sure that the structure record samples nunchi we need to identify which structure we have to use it in. So ee case lo similarly what I did ante, so rows ani just ఒక టేబుల్ UI టేబుల్ తీసుకున్నాను. దానికి మన ఎక్స్పాండ్ ఏంటి సప్లయర్ ఏదైతే ఉందో దాన్ని బైండ్ చేయడానికి ఐఎమ్ ట్రైంగ్ టు డూ. అండ్ ప్రొడక్ట్స్ కి నుంచి సప్లైకి వెళ్ళి అండ్ కాలమ్స్ ఇలా డిఫైన్ చేశాను. వేర్ టేబుల్ డిఫైన్ చేసిన కాలమ్స్ అని చెప్పి ఈచ్ కాలమ్ యాడ్ చేసేటప్పుడు ఆ కాలమ్ లేబుల్ అనే లేబుల్ తీసుకొని ఈ టెంప్లెట్ షేరబుల్ ట్రూ ఫాల్స్ గురించి మనం లిస్ట్కి చెప్పాము. సో ఇది సేమ్ UI టేబుల్లో కూడా దేర్ ఇస్ ఆప్షన్ ఫర్ యూజింగ్ ఏ టెంప్లెట్. ఈ టెంప్లెట్ అని ఎప్పుడైతే యూజ్ చేస్తాం, టెంప్లెట్ మీనింగ్ ఏంటంటే మీరు డైలాగ్ లో అట్లా యూజ్ చేస్తారు, అది క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ గా అవన్నీ కూడా ఇప్పుడు మనం ఇది హ్యూజ్ డేటా లోడ్ చేస్తానని చెప్పాను కదా. సో ఆటోమేటిక్ గా కంట్రోల్ ఫ్రేమ్ వర్కే హ్యాండిల్ చేస్తుంది. మన డైలాగ్ క్లోజ్ చేయగానే ఈ బైండింగ్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసేటట్టు. సో ఇంకెక్కడైనా యూజ్ చేసినా కూడా ఇట్ నో లాంగర్ రిఫరెన్సెస్ ఇట్. సో ఆ విధంగా మెమరీ మేనేజ్మెంట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది కనుక ఇవి ఆటోమేటిక్ UI టేబుల్ కి ఇట్స్ హ్యూజ్ డేటా లోడ్ చేస్తున్నాం కనుక ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ వీఆర్ యూజింగ్ ఇన్ ద టెంప్లెట్ స్ట్రక్చర్. So that whenever dialog close చేయగానే all those information will be unbound. అంటే బైండింగ్ కూడా అన్బైండ్ ఇవన్నీ మనం రాయక్కర్లేదు, టెంప్లెట్ స్ట్రక్చర్ యూస్ చేస్తే అదే అన్బైండ్ చేస్తుంది. సో బై డిఫాల్ట్ UI టేబుల్స్ కి టెంప్లెట్ స్ట్రక్చర్ తోటి ఇస్తారు, బికాస్ దే హ్యాండిల్ ఎక్సెల్ లైక్ డేటా, హ్యూజ్ డేటా యాడ్ చేస్తారు కదా. ఆ స్ట్రక్చర్ కి బై డిఫాల్ట్ ఆల్వేస్ దే విల్ హ్యావ్ దిస్ స్ట్రక్చర్. సో ఎం కంట్రోల్స్ అన్ని యూజ్ చేసేటప్పుడు ఇలా టెంప్లెట్ కింద యూజ్డ్ టెక్స్ట్ అనేది ఎం కంట్రోల్. సో ఎం కంట్రోల్ కి టీ అనే ప్రిఫిక్స్ పెట్టుకుంటా ఎం కంట్రోల్స్ ఈ మన UI టేబుల్లో టేబుల్ కంట్రోల్స్ కాంబినేషన్ లో we define it column and that దాని వాల్యూ. సో ఎం టేబుల్ లో కాలమ్ లిస్ట్ ఐటమ్ అని చెప్పి దాన్ని మళ్ళీ కాలమ్ లిస్ట్ ఐటమ్ కి ఆబ్జెక్ట్ స్టాటస్, ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్ అలా ఫీల్డ్స్ చూసాం. ఈ కేసులో ఏంటంటే డైరెక్ట్లీ వీఆర్ జస్ట్ కాలమ్ కి కాలమ్ ఉన్న రిలవెంట్ ఫీల్డ్ ఏంటి. సో హియర్ ఆల్వేస్ ఐ యూజ్డ్ ఆల్ టెక్స్ట్ ఫీల్డ్స్ యూజ్ చేశాను, నథింగ్ మోర్. అండ్ సింప్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ బటన్స్ ఏవైతే ఉండాలో ఇక్కడ బటన్స్ కూడా డైలాగ్స్ కి వచ్చేసరికి ఇక బిగిన్ బటన్, ఎండ్ బటన్ అని ఇలా ఉంటుందండి నోటేషన్. సో ఈ బిగిన్ బటన్, ఎండ్ బటన్ అంటే నథింగ్ బట్ ఈ డైలాగ్ కి క్లోజ్ చేయాలన్నా ఆల్వేస్ సో నెంబర్ ఆఫ్ బటన్స్, కస్టమ్ బటన్స్ యాడ్ చేయొచ్చు. సో ఫస్ట్ బటన్ ఏంటి, లాస్ట్ బటన్ ఏంటి, తర్వాత మిడిల్ బటన్, లెఫ్ట్ బటన్, రైట్ బటన్ అని అలాగ మనం నెంబర్ ఆఫ్ బటన్స్ యాడ్ చేయొచ్చు. సో ఫర్ ద కేస్ ఆఫ్ సింప్లిసిటీ ఫర్ డైలాగ్ వి జస్ట్ యూస్డ్ సింపుల్ బిగిన్ బటన్ అని, ఎండ్ బటన్ అని. సింటాక్స్ లో ఐ ఓన్లీ యూజ్డ్ ఎండ్ బటన్, వేర్ బటన్ ఏమో జస్ట్ ఆ డైలాగ్ క్లోజ్ చేయడానికి వి రోట్ వన్ స్నిప్పెట్. So basically what I did is I just used, instead of m table I used a t table and I added this in a fragment. So ఈ ఫ్రాగ్మెంట్ కి యాడ్ చేసిన తర్వాత దీన్ని రెగ్యులర్ కంట్రోల్స్ లో ఎలాగైతే యాడ్ చేసామో ఆ ప్రెస్ ఈవెంట్ దగ్గర వీఆర్ జస్ట్ కాలింగ్ ఇట్. I have సో ఫర్ ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ కి సినారియో తీసుకొని ఓన్లీ ఫర్ ద సిఆర్ఎం ఈ టైల్ ఏదైతే ఉందో ఈ సిఆర్ఎం టైల్ ఇక్కడ ప్రెస్ ఈవెంట్ దగ్గరికి లిస్ట్ దగ్గర ఐఎమ్ జస్ట్ ఈ క్లిక్ చేసినాడు మాత్రం ఆ డైలాగ్ ఓపెన్ చేయాలని మనం కండిషన్ ఇప్పుడు మెన్షన్ చేస్తాం. సో ఆ కండిషన్ ఎలా మెన్షన్ చేస్తామంటే ఆన్ ఓపెన్ యాప్ డైలాగ్ అని మనం ఇచ్చాం కదా. సో ఇక్కడ వచ్చేసరికి వీల్ డిఫైన్
ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డైలాగ్ ఒక ఐడి ఇస్తాం కదా, సో ఆ డైలాగ్ని కంట్రోల్లో లోడ్ చేస్తున్నాం. సో ఆ క్లిక్ చేసినప్పుడు ఈ డైలాగ్, ఈ ఫ్రాగ్మెంట్లో ఉన్న డైలాగ్ని లోడ్ చేయమని చెప్తున్నాను. సో డైలాగ్కి ఒక ఇది అప్లికేషన్ ఎర్రర్స్కి డైలాగ్ కనుక ఏ డైలాగ్ అని అన్నాను. సో సిస్టమ్ డైలాగ్ అయితే ఎస్ డైలాగ్ అని అంటున్నాను. సో ఈ ఏ డైలాగ్ అని ఒక ఐడి తీసుకొని, సో దాన్ని ఈ డైలాగ్ని ఐడెంటిఫై చేయడానికి దిస్ డాట్ గెట్ యూ డాట్ బై ఐడి అని చెప్పి ఐఎమ్ అసైనింగ్ దట్ హోల్ డైలాగ్ని ఓ డైలాగ్ అనే ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాను. సో టు ఐడెంటిఫై దిస్ పర్టికులర్ ఫ్రాగ్మెంట్, హోల్ ఫ్రాగ్మెంట్ని ఐడెంటిఫై చేయడానికి ఈ డైలాగ్ అనే ఐడితో ఈ కోడ్ అంతా కూడా ఇట్ ఈస్ అండర్స్టాండబుల్ ఇన్ ద కంట్రోలర్. సో కంట్రోలర్కి వీఆర్ జస్ట్ గివింగ్ అన్ ఇన్స్ట్రక్షన్. సో డైలాగ్ అంటే దిస్ ఈస్ ఇట్స్ లొకేషన్. సో ప్రోగ్రామాటికలీ యూ ఐడెంటిఫై దట్ ఈ ఐడితో ఉన్న కోడ్ స్నిప్పెట్ ఎక్కడైతే ఉన్నదో దట్ యూ కన్సిడర్ ఇట్ యాజ్ డైలాగ్ అని చెప్పి, డైలాగ్ ఇన్ కేస్ బ్లాంక్ అయితే ఏమి డైలాగ్ ఇంకా కంట్రోలర్ లోడ్ అవుతాయి. ఇఫ్ దేర్ ఇస్ నో డైలాగ్, లోడ్ ద డైలాగ్. ఇది నాట్ సింబల్ అండి. సో నాట్ ఓ డైలాగ్ అంటే ఈ డైలాగ్ ఐడి లొకేషన్ ఇన్ కేస్ నీకు ఇఫ్ దేర్ ఇస్ ఇట్ ఈస్ నాట్ లోడెడ్, ఈ లోడ్ అవ్వకపోతే ఇఫ్ ఇట్ ఇస్ నాట్ లోడెడ్ దెన్ లోడ్ ఇట్ ఫ్రమ్ దిస్ లొకేషన్ అని చెప్పి ఆ ఫ్రాగ్మెంట్ లొకేషన్ మనం ఇస్తాం అనమాట. దాని సింటాక్స్ ఏంటంటే, మనం ఈ ప్రీవియస్ బైండింగ్ ఇన్స్ట్రక్షన్స్లో 2 స్నిప్పెట్స్ ఉంటాయని చెప్పాను. ఒకటి ఫ్రాగ్మెంట్ని వ్యూలో కూడా డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు, ఇంకోటి కంట్రోల్ నుంచి కూడా యాడ్ చేయొచ్చు అని. సో ఇదే ఫ్రాగ్మెంట్ని డైరెక్ట్గా ఒకసారి యూజ్ చేస్తే మనం ఇది డైరెక్ట్గా కాపీ చేసి వ్యూలో XML సింటాక్స్ రాయొచ్చు. కానీ మనం ఏంటంటే దీన్ని మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేద్దాం అనుకున్నా కంట్రోల్ నుంచి ఇనిషియలైజ్ చేస్తాను. సో అందుకే చెప్పాను సింటాక్స్లో జావా స్క్రిప్ట్ సింటాక్స్ కూడా మనం అది లోడింగ్ ఐడియా ఉండాలి. అట్ ద సేమ్ టైం XML వ్యూలో కూడా సింటాక్స్ ఐడియా ఉండాలి అనేది ప్రైమరీ రీజన్. అంటే వీల్ యూస్ ఇన్ సర్టెన్ కేసెస్. సో ఈ కేసులో ఏం చేస్తున్నాను, ఈ ఐడి లొకేషన్ UI.XML ఫ్రాగ్మెంట్ అని మెన్షన్ చేసి జస్ట్ ఐడి దాని పాత్ ఇవ్వాలన్నమాట. సో ఈ పాత్ వచ్చేసరికి లైక్ ఐ యాడెడ్ ఇన్ వ్యూ ఫోల్డర్లోనే యాడ్ చేస్తున్నానండి. మీరు ఇది వ్యూ ఫోల్డర్లో ఇవన్నీ వ్యూకి సంబంధించిన కనుక ఐ యాడెడ్ ఇన్ వ్యూ ఫోల్డర్. ఒక న్యూ ఫైల్ ఐ యాడెడ్ యాజ్ దిస్ వే యాప్ డైలాగ్ అని. మీరు సిస్టమ్ డైలాగ్ అయితే ఇప్పుడు సిస్టమ్ డైలాగ్ యాజ్ సిస్ డైలాగ్ అని డాట్ ఫ్రాగ్మెంట్. సో ఇలాగా జస్ట్ వీ కెన్ క్రియేట్ న్యూ ఫైల్, దట్స్ ఇట్. సో ఇలా మనం ఇలా యాడ్ చేసిన ఫైల్ని, సో వాట్ విల్ డూ ఇస్ when I'm trying to add it, I'll just use సో మీరు ఈ మొత్తం కంటెంట్ అంతా ఇగ్నోర్ చేసి we can just like HTML కి హెడ్ బాడీ ఎలా యాడ్ చేస్తామో you can add this content and then we can play around with whatever we want. సో బేసిక్గా ఏం చేసామంటే ఇలా కోర్ ఫ్రాగ్మెంట్ డెఫినేషన్ డమ్ ఇచ్చి ఒక డైలాగ్ ఇందులో పెట్టాలంటే డైలాగ్, యాప్ పెట్టాలంటే యాప్, ఏది కావాలంటే అది వీ కెన్ జస్ట్ ప్లేస్. సో ఈ విధంగా ఒక వ్యూలో మనం యాడ్ చేసిన ఫ్రాగ్మెంట్ని ఈ లొకేషన్, ఈ వెబ్ యాప్ అనేది రూట్ని లొకేషన్ చెప్పాం కదండి. సో ఈ వెబ్ యాప్ అనేది రూట్ అవుతుందని. సో ఇక్కడ ఏమి మన ఇవ్వక్కర్లేదండి, లైక్ దీని లొకేషన్ పాత్ ఏమి ఇవ్వక్కర్లేదు, కంట్రోల్లోనే మనం ఈ పాత్ ఇస్తాం. సో ఇక్కడ మీరు వ్యూకి అది చూసారంటే వ్యూకి మనం ఇక్కడ ఏ కంట్రోలర్ ఎక్కడ ఉందో అనేది ఇలా డిఫైన్ చేస్తాం. సో ఇది రీయూజ్ చేస్తాం కనుక మనం దీనికి ఏం నేమ్ ఇవ్వక్కర్లేదు. సో హియర్ ఇట్ కెన్ బి డమ్మీ. సో ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ స్పేస్ కంట్రోలర్లో వ్యూ, ఈ వ్యూకి సంబంధించిన కంట్రోలర్ ఎక్కడ ఉందని మెన్షన్ చేస్తాం. కానీ ఫ్రాగ్మెంట్స్కి వచ్చేసరికి వీ నీడ్ నాట్ టు డిఫైన్ ఎనీథింగ్. లైక్ ఫ్రాగ్మెంట్ ఇట్ విల్ బి ఇక్కడ చూసారంటే డమ్మీ సింటాక్స్, ఓన్లీ ఏ అయితే లైబ్రరీస్ ఉన్న ఆ లైబ్రరీస్ లోడ్ చేసుకున్నాం, మనకు కావాల్సిన కంట్రోల్స్ అన్ని కూడా ఇందులో డంప్ చేస్తున్నాం. సో ఆ డంప్ చేసిన దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ ఎనీవేర్ వేర్ ఎవర్ వి వాంట్ వీఆర్ ట్రైంగ్ టు రీయూజ్ ఇట్. సో ఈ విధంగా యాడ్ చేసిన పాత్ ఏంటంటే UX.సెకండ్ ప్రాజెక్ట్ అనేది ఈ వెబ్ యాప్ని ఇండికేట్ చేస్తుంది, UX.namespace. బట్ ఫర్దర్గా మన ఫైల్ వచ్చేసరికి దీని ఇండికేట్ చేసి UX.సెకండ్ ప్రాజెక్ట్ అనేది నేమ్ స్పేస్ ఈ వెబ్ యాప్ని ఇండికేట్ చేస్తుంది. అందులో వీ హ్యాడ్ కంట్రోలర్, CSS, ఇలా మోడల్, ఇలా యూటిల్, ఇలా ఉన్నాయి. ఇందులో వ్యూ అనేది ఉన్నది. సో ఈ వ్యూలో మనం యాడ్ చేస్తాం. సో ఈ పాత్ని మనం ఇక్కడ డిఫైన్ చేసేటప్పుడు మన వెబ్ యాప్ రూట్ వచ్చేసరికి UX.సెకండ్ ప్రాజెక్ట్ అని అవుతుంది.
అండ్ వ్యూ ఫోల్డర్లో మన యాప్ డైలాగ్ అనేది నేమ్ ఇచ్చాం. సో ఇన్ కేస్ నేను సిస్టమ్ డైలాగ్ యాడ్ చేయాలంటే, సో సిమిలర్లీ వాట్ ఐ డూ ఇస్ take one new function where ఇక్కడ I'll use open sys ఇలా sys dialog అని చెప్పించి ఈ స్ట్రక్చర్ అంతా ఉంటుంది. ఇక్కడ ఏ డైలాగ్ we will use system dialog and we will use system. So ఇదంతా completely we can reuse it. I'll just check if I use the same. So it will be yes dialog. సో ఐడి డిఫైన్ చేసిన ఐడిని మనము సో we should make sure that ID is correct. సో ఈ ఐడి డెఫినేషన్ ఐడి ఏదైతే ఉందో ఐడి మనం ఇస్తున్నామండి. అండ్ ఐడి ఇచ్చిన తర్వాత వీఆర్ డిఫైనింగ్ ఇట్స్ లొకేషన్. సో ఇలా లొకేషన్ చేసిన తర్వాత డైలాగ్ డాట్ ఓపెన్ అని అంటే ఇట్ విల్ ఆటోమేటిక్లీ డైలాగ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఐ ప్లేస్ ఇట్. సో జస్ట్ ఇలా యాప్ అనేది సిస్టమ్ ఎర్రర్స్ దగ్గర ఐ జస్ట్ ప్లేస్ దిస్. సో ఇక్కడ క్లియర్ కదండి. సో ఎనీ ఓపెన్ సిస్టమ్ డైలాగ్ అని నేను ఏమి ఇచ్చాను కానీ సో ఐఎమ్ జస్ట్ యూజింగ్ ఓపెన్ సిస్టమ్ డైలాగ్ అండ్ డైలాగ్. సో దీనికి ఇప్పుడు డైలాగ్ అయితే సో ఇఫ్ ఇట్ ఇస్ వర్కింగ్ ఆర్ నాట్ విల్ జస్ట్ చెక్. సో విల్ సీ సో దట్ విల్ కమ్ టు నో వెదర్ డైలాగ్ వర్క్ అవుతుందో లేదని. అండ్ విల్ జస్ట్ రన్ దిస్ అప్లికేషన్, రీలోడ్ ఇట్. సో ఇక్కడ చూసారంటే సో మనం సిస్టమ్ డైలాగ్ ఇప్పుడు బ్లాంక్ గా యాడ్ చేస్తుంది. సో డైలాగ్ ఎంటీ, సో నథింగ్ వీ హ్యావ్ యాడెడ్ కనుక వీ గాట్ అవర్ డైలాగ్. సో విత్ డైలాగ్ కి వీ హ్యాడ్ దిస్ ఆప్షన్. సో బై డిఫాల్ట్ ఇట్ కమ్ విత్ రీసైజబుల్ ఆప్షన్. ఇవన్నీ కూడా డిఫాల్ట్ గా వీ ఏబుల్ టు లుక్ అట్. సో టైటిల్ ఐ యాడ్ స్టిల్ ఇట్ ఇస్ as app report. So I'll just change it to sys dialog. This is system error report. So basically we got system errors అనే దగ్గర we added a press event and on click of it we are showing one dummy dialog. So which has no content as of. So దీంట్లో ఇప్పుడు what I'll do is similar గా ఎలాగైతే యాప్ డైలాగ్ ఎలా యాడ్ చేస్తామో సో I'll use T control directly. I'll use it. So I'll try to use the same thing but we'll try to change some structure in it. So this is our dialog. This is our system report. So basically I did not change anything. So I just added the whole dialog and then we'll just reload it again. సో చూసారంటే సో నేను అప్లికేషన్ ఎర్రర్ దగ్గర యూజ్ చేసిన సో వేరే అదర్ యూజ్డ్ ఇట్. సో ద కంట్రోల్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా సేమ్ రీయూజ్ అయింది. సో ఇక్కడ మీరు చూసారంటే సో అప్లికేషన్ ఎర్రర్స్ కి మనం యూజ్ చేసాము. సో అప్లికేషన్ ఎర్రర్ కి యూజ్ చేసిన సేమ్ డైలాగ్ నే వీఆర్ ఏబుల్ టు యూజ్ ఇట్ అగైన్ ఫర్ సిస్టమ్ ఎర్రర్స్ యాజ్ వెల్. బట్ ఇక్కడ చేంజ్ చేయాల్సింది అంటే వీ హ్యావ్ టు చేంజ్ అవర్ డేటా చేంజ్ చేయాలి. సో డేటా వీ హ్యావెంట్ చేంజ్ ఇట్. విల్ సీ container ID second view one.
ఓకే. సో ఇట్స్ మనం 2 టైమ్స్ లాంచ్ చేస్తున్నప్పుడు ఇట్ ఇస్ జస్ట్ థ్రోయింగ్ అస్ దట్ వ్యూ వన్ టేబుల్ యాప్ టేబుల్. ఓకే. సో డూప్లికేట్ ఐడి ఉన్నదని జస్ట్ ఇట్ ఇస్ ప్రాంప్టింగ్ అస్. సో వాట్ ఐ డూ ఇస్ ఐ యూస్ యూనిక్ ఐడి. సో ఈ టేబుల్ ఏదైతే యూస్ చేస్తున్నామో ఈ కేసులో ఐ కెన్ సిస్టమ్ డైలాగ్ దగ్గర యూస్ చేస్తాడు. ఐ విల్ యూజ్ ఇట్ as use a unique name so that it will not conflict with existing. సో ఈ పర్టికులర్ ఫ్రాగ్మెంట్ సిస్టమ్ డైలాగ్స్ యూస్ చేసేటప్పుడు వెన్ ఇట్ లోడ్స్ ఇట్ విల్ యూనిక్లీ ఐడెంటిఫై దట్ ఈ టేబుల్ అంతా కూడా సిస్టమ్ ఎర్రర్ రిలవెంట్ అనేది, అండ్ వేరస్ ఇట్ ఈస్ అన్ అప్లికేషన్ ఎర్రర్. ఫైన్. సో కమింగ్ టు డేటా. సో ఇప్పుడు ఏంటంటే డైలాగ్ అయితే లోడ్ అయింది, బట్ ఇక్కడ మీరు చూసారు మనం ఫస్ట్ ఈ ఎక్స్పాండెడ్ ఎంటిటీ డేటాని బైండ్ చేయాలనుకున్నాము. సో ఎక్స్పాండెడ్ ఎంటిటీ డేటాని బైండ్ చేసేటప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ విల్ డూ అని. సో యూఐ పార్ట్ వరకు వీఆర్ క్లియర్. సో విల్ సీ వాట్ అండ్ హౌ ద డేటా బైండింగ్ అని జరుగుతుంది. ఇక్కడ నోటీస్ చేస్తాండి. సో ఈ ప్రొడక్ట్స్ అనే దానికి డి రిజల్ట్స్ అందులోని వీ హ్యాడ్ మల్టిపుల్ ఎంట్రీస్. సో వీ యూజ్డ్ ఫస్ట్ ఎంట్రీ ఐడెంటిఫైర్ /0 అని చెప్పి d/result/0 అని కరెన్సీ కోడ్ అని లేదా ఐడి అని స్టాక్ క్వాంటిటీ అని డిఫైన్ చేస్తాం. సో దిస్ వాజ్ అవర్ సింటాక్స్ /. వేరాజ్ ఎక్స్పాండెంటిటీలో మన స్ట్రక్చర్ చూస్తే ఏ స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి. సో ఈ కేసులో మన ఎక్స్పాండెంటిటీ చూసారంటే, సో వెన్ ఐ ఎక్స్పాండెడ్ దిస్ ఐటమ్ దిస్ వే, డి అని ఉండి దెన్ వీ హ్యాడ్ దిస్ కరెన్సీ అండ్ దెన్ ఐ హ్యాడ్ సప్లై. సో ద స్ట్రక్చర్ ఎలా అయితే మనం జనరేట్ అవుతుందో, రెండర్ అవుతుందో, సో ఇది మోడల్లో ఎలా అయితే డేటా లోడ్ అయింది అనేది ఫ్రమ్ హియర్ విల్ కమ్ టు నో. సో ఈ స్ట్రక్చర్నే మనం వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ఇట్. దట్స్ వై జేసన్ ఫార్మాట్లో ఇలా చెక్ చేసి దెన్ సేమ్ స్ట్రక్చర్ని విల్ ట్రై టు ఇంప్లిమెంట్ అని వైఐసైఎస్. సో ఇక్కడ స్ట్రక్చర్ ఏవైతే ఉందో అది వీ హ్యావ్ టు సీ అండ్ వీ హ్యావ్ టు మ్యాప్ ద బైండింగ్ అకార్డింగ్. సో ఈ కేసులో డి అండ్ దెన్ వీ హ్యాడ్ సప్లయర్. సో ఇక్కడ నేను ఏమాలంటే మోడల్ ఇచ్చి /d అని ఇచ్చి తర్వాత సప్లయర్లో ఇన్ఫర్మేషన్ మ్యాప్ చేయాలంటే /supplier అని ఇచ్చి సప్లయర్ ఇన్ఫర్మేషన్ మ్యాప్ చేయాలి. ఇన్ కేస్ మన మెయిన్ టేబుల్లోది కావాలంటే డైరెక్ట్గా /g అని ఇచ్చి కరెన్సీ కోడ్ అని స్టాక్ క్వాంటిటీ అని మ్యాప్ చేయొచ్చు. సో ఈ కేసులో ఏం చేస్తుందంటే ఐఎమ్ జస్ట్ చేంజింగ్ దిస్ సింటాక్స్ ఫ్రమ్ ఈ సింటాక్స్ నుంచి ఐఎమ్ జస్ట్ చేంజింగ్ టు ఈ రికార్డ్ మొత్తం కూడా ఐఎమ్ జస్ట్ /d అని చెప్పి రిజల్ట్స్ తీసేసి /d డైమెన్షన్ హైట్ అని ఐఎమ్ జస్ట్ మ్యాపింగ్ ఇట్. సో ఈ విధంగా మ్యాప్ చేస్తున్నాను. And similarly I'll change it for other fields. Clear అండి? క్లియర్ అండి, కానీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాయండి, ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో అంటే ఏం లేదండి. సో యాక్చువల్గా మీరు 2-3 టాపిక్స్ చూస్తున్నారు కనుక ఇట్ విల్ బి లిటిల్ బిట్ ట్రిక్కీ. బట్ బేసిక్గా ఏం చేస్తున్నామంటే మనం వ్యూలో రాసినట్టే కోడ్ రాస్తున్నామండి. సో మన కోడ్ రాసే స్ట్రక్చర్ ఏమి చేంజ్ అవ్వలేదు. నేనేంటంటే సింపుల్ కేసెస్ కాకుండా మల్టిపుల్ టేబుల్స్ ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసి మార్చి చూపిస్తున్నాను. మీరు బేసిక్గా ఇక్కడ ఎం టేబులే వాడచ్చు. మీరు సేమ్ అక్కడ ఏదైతే యూస్ చేస్తారో అవి యూస్ చేయొచ్చు. బట్ ఫర్ ద కేస్ ఆఫ్ కంప్లీట్నెస్ ఫ్రాగ్మెంట్స్ యూస్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఎగ్జాంపుల్ తీసుకొని యాడ్ చేసి చూపిస్తున్నాం. మనం ఫ్రాగ్మెంట్స్ యూస్ చేయాలని కూడా కాదు. సో ఇది సింపుల్గా మీరు అప్లికేషన్ ఇక్కడ ఇక్కడ ప్రెస్ ఈవెంట్ పెట్టి ఓపెన్ డైలాగ్ అని మీరు డైలాగ్ కూడా రాయొచ్చు. అంటే ఫ్రాగ్మెంట్స్ యూస్ చేయడం కూడా ఎలా చేస్తామని ఇలిస్ట్రేట్ చేయడం కోసమే మనం ఇక్కడ ఫ్రాగ్మెంట్స్ అవి తీసుకున్నాం. అలాగే బైండింగ్ కూడా ఎక్స్పాండ్ వాడాలని అయితే లేదు. మన సినారియోకి ఉంటేనే వాడదాం. బట్ ఎక్స్పాండెడ్ ఎంటిటీస్ కూడా వాడితే మన బైండింగ్ స్ట్రక్చర్ ఎలా చేంజ్ అవుతుంది అనేది వీఆర్ ట్రైంగ్ టు జస్ట్ ఇన్ ప్లేస్ యూస్ చేసినట్టు హౌ డు వి యూజ్ అనేది వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. సో ఇది మళ్ళీ నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. సో ఎండ్ టు ఎండ్ సమ్మరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదంతగా మీరు ఒకసారి ఈ రోజు ప్రాక్టీస్ ఈ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తేనే డౌట్స్ వస్తాయండి. అదే అవునండి, మీరు ప్రాక్టీస్ చేసిన డౌట్స్ వస్తే సో మేబీ నేను ఏమైనా పాయింట్ ఇన్ డీటెయిల్ గా మిస్ అయితే ఐ కెన్ వాక్ త్రూ అగైన్ అన్నమాట. సరే, డెఫినెట్లీ ఈరోజు చేస్తాను ఇవి.
మీరు ఇక్కడ సెషన్ మనం ముందు చూసినట్టు కాన్సెప్ట్ చూసినట్టు చాలా సింపుల్‌గా ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రాక్టికల్‌గా మనం పెట్టేటప్పుడు అది లేయర్స్ కింద లెవెల్స్ యాడ్ అవుతుందండి. నేను చెప్పినట్టు బైండింగ్ సింపుల్ బైండింగ్, ఫార్మాటర్, ఫ్రాగ్మెంట్స్, పార్ట్స్. కానీ యాక్చువల్‌గా యూజ్ చేసేటప్పుడు ఈ స్ట్రక్చర్‌లో ఇలా యాడ్ చేసి ఇలా యూజ్ చేస్తాం. ఒక సేమ్ ప్లేస్‌లో కాకుండాను. సో, ఆ ఇంప్లిమెంటేషన్ మనకి ఆహ్, తెలిస్తే చాలా కంఫర్టబుల్‌గా మనం డెవలప్ చేయగలుగుతాం. లైక్ ఫ్రాగ్మెంట్ కంటే ఇవి ఎసెన్షియల్ బ్లాక్స్, బిల్డింగ్ బ్లాక్స్ అని. ఫార్మాటర్‌కొచ్చేసరికి మనకి ఎసెన్షియల్ బిల్డింగ్ బ్లాక్స్ వచ్చేసరికి కంట్రోలర్‌లో ఫస్ట్ టైమ్ లోడ్ చేయాలి. లైక్ టాప్ దగ్గర నేను ఇలా లోడ్ చేయాలని చెప్పాను కదండీ! సో, ఇలా ఇది అసైన్ చేసి సో, ఇక్కడ ఒక డిఫైన్ ఇచ్చి ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉందో దాన్ని ఫస్ట్ టైమ్ లోడ్ చేయాలి. సో, ఫార్మాటర్‌కి ఇలా ముందు లోడ్ చేయడం అనేది ఇక్కడ ఇది కీ ఎసెన్షియల్ అయితే, ఫ్రాగ్మెంట్స్‌కి లోడ్ చేయడానికి ఎక్కడైతే ప్రెస్ ఈవెంట్ క్లిక్ చేస్తామో, ఆ ప్రెస్ ఈవెంట్ దగ్గర ఈ విధంగా లోడ్ చేస్తాం అనేది ఇక్ ఫ్రాగ్మెంట్స్‌కి ఇది ఇంపార్టెంట్ అండి. లైక్ ఒక ఫంక్షన్ మనం ఇక్కడ నువ్వు ఎక్కడైనా క్లిక్ చేయండి. మీరు ఇక్కడ టైల్ దగ్గర క్లిక్ చేస్తున్నారా? ఎప్పుడైతే క్లిక్ చేస్తున్నావో అప్పుడే ఫ్రాగ్మెంట్ లోడ్ అవ్వాలి అని మనం చెప్పాలి. ఫార్మాటర్ ఏంటంటే అప్లికేషన్ లోడ్ అయ్యేటప్పుడే ఆ కలర్స్ కనిపించాలి గనక, అప్లికేషన్ లోడ్ అయ్యేటప్పుడే అది లోడ్ చేయాలి గనక ఫస్ట్‌లో పెట్టామండి. ఫార్మాటర్ కేస్‌కొచ్చేసరికి అప్లికేషన్ లోడ్ అవుతూనే మనకి కలర్స్‌కి, ఐకాన్స్‌కి అన్నిటికి ఈ రెడ్, బ్లూ, గ్రీన్ వార్నింగ్ ఇలాంటివి రావాలి గనక ఫార్మాటర్‌లో ఫైల్స్ టైప్, ఆ డేట్ కన్వర్షన్స్ ఇవన్నీ కూడా ముందే ఆల్రెడీ లోడ్ అవ్వాలి గనక ఈ ఫైల్ ముందు లోడ్ చేస్తాం. కానీ ఫ్రాగ్మెంట్ అలా కాదు. ఫ్రాగ్మెంట్ వాళ్ళకి యూజర్‌కి అవసరం లేకపోతే మనం లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఇది క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఫ్రాగ్మెంట్ లోడ్ చేయని ఇన్‌స్ట్రక్షన్స్ పాస్ చేస్తాం. సో, ఇది క్లిక్ చేసినప్పుడు పాస్ చేయడానికి ఇన్‌స్ట్రక్షన్ ఏంటి అనంటే ఒక ప్రెస్ ఈవెంట్ పెట్టుకున్నాము. ఆ ప్రెస్ ఈవెంట్ దగ్గర ఫ్రాగ్మెంట్ ఐడెంటిఫై చేయడానికి ఏ పేజ్ అయినా, ఏ కంట్రోల్‌కైనా ఎలాగైతే ఇస్తామో, ఆ డైలాగ్ మొత్తాన్ని ఐడెంటిఫై చేయడానికి ఒక ఐడీ ఇచ్చి దాన్ని ఒక డైలాగ్ అనే దానికి అసైన్ చేసి, దాన్ని లోడ్ చేయడానికి ఏంటంటే దాని ఐడీ ఇవ్వాలి, దాని లొకేషన్ ఇవ్వాలి. సో, దాని లొకేషన్ ఏంటి అనంటే మన కేస్‌లో వి హావ్ ఇట్ ఇన్ రూట్ ఫోల్డర్ ఉండి, వ్యూలో ఉండి యాప్ డైలాగ్ అని ఉందని చెప్తున్నాం. దాన్ని ఓపెన్ అని అంటున్నాం అంతే. సో, ఐడీ ఇచ్చి దాని లొకేషన్ ఇచ్చి దాన్ని ఓపెన్ చేయండి అని చెప్పి ఓపెన్ అని కమాండ్ ఇస్తున్నాం. దట్స్ ఇట్. సో, సింటాక్స్ చూడడానికి ఇట్ మైట్ బి బట్ ఎసెన్షియల్లీ వాట్ వి ఆర్ డూయింగ్ ఈస్ ఔట్‌సైడ్ ఉన్న వేరియస్ ఫోల్డర్స్‌లో ఉన్న వాటిని కంట్రోలర్‌లోకి వి ఆర్ లోడింగ్ ఇట్. ఓకే. సో, ఇది ఒకసారి మీరు పుల్ చేసి ట్రై చేయండి. సో, యూ విల్ ఫైండ్ ఇట్ కన్వీనియంట్. నెక్స్ట్ యాహ్! స్టెప్ ఓకే. లేయర్‌కి ఇఫ్ ఎళ్ళాలంటే ఇది అర్థమైతే ఐ కెన్ గో ఫర్దర్. ఇఫ్ నాట్ టుమారో ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ఎక్స్‌పాండ్ ఎంటిటీ బైండింగ్ గురించి రేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ యాహ్! అంటే ఇక్కడి వరకు క్లియర్ అయిపోయిందనుకోండి కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పుడు థీమింగ్ ఇవన్నీ చెప్పినా కూడా మేబీ ఇట్ విల్ బికమ్ సేమ్. లేదంటే థీమింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే థీమింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్స్‌పాండెడ్ ఎంటిటీస్ బైండింగ్ రేపు ఐ కెన్ ఎక్స్‌ప్లెయిన్. యాహ్! ఓకే అండి. లేదా ఆహ్, ఆర్ ఎల్స్ ఇక్కడ వరకు క్లియర్ అయిపోతే కొంచెం బెస్ట్ ఏమో అనిపిస్తుందండి. ఫైన్. ఇఫ్ యూ సో, డోంట్ మైండ్ లైక్ ఓకే. మీ ఇష్టం అండి. సో, ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. దెన్ ఐ విల్ కంటిన్యూ ద ఫర్దర్ టాపిక్. సో, ఐడియా ఏంటంటే ఎక్స్పాండెంటీ బైండింగ్ మన అర్థం అయితే సో, జనరల్ సినారియోస్ కాకుండానా మల్టిపుల్ టేబుల్స్ డేటాని కూడా ఎలా లోడ్ చేయాలి అనేది ప్రైమరీ థింగ్. సో, ఇక్కడ వరకు ఆపుతానండి. సో దట్ యూఐ వరకు ఫ్రాగ్మెంట్స్ వరకు బిల్డ్ చేసి వన్స్ వి హావ్ ఇట్. టుమారో వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. సో దట్ మీరు ట్రై చేసిన తర్వాత మీకు క్వెషన్స్ కూడా ఉంటే దెన్ ఆ బైండింగ్ డేటా కూడా ఇట్ విల్ మేక్ మోర్ సెన్స్. యాహ్! ఓకే అండి. ఇది ఒకసారి పుష్ చేయరండి గిట్‌లోకి? Yes, I'll push us. యాహ్! So we'll have the project here. Stage చేయాలి first step. Then we talked about fragments. System fragments add చేశాను. So, list and then come here. Okay, ఇక్కడ నుంచి చేద్దాం. Push to GitHub. Again, restart again. ఎవ్రీ టైమ్ పుష్ చేసినప్పుడు ఇది వస్తుందండి Yeah, కొంచెం. అది యాహ్! I will check into it. Every time it is losing the connection. Maybe యాహ్! username password actual problem it's failing to understand. So take
ఇది ఈరోజు ఐ విల్ సీ అండ్ ఇవన్నీ లింక్ అయి ఉన్నాయి, బట్ ఐ డోంట్ నో ఇట్ హ్యాస్ టు సార్ట్ దట్. సో అన్నీ ఆల్రెడీ ఉన్నాయి. సో ఎగ్జిస్టింగ్ ఇట్ ఇస్ ఏబుల్ టు యూజర్ నేమ్ అది ఉంది, బట్ దట్ పాస్వర్డ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇట్ ఈస్ ఎవ్రీ టైమ్ సెషన్ వీఆర్ బిగినింగ్ అప్ టు. యాక్చువల్లీ క్లౌడ్ ఫౌండరీకి ఇట్ వాజ్ ఎస్ఏపీదే కనుక మేబీ ఐ మీన్ ఎస్ఏపీ టైట్ ఇంటిగ్రేషన్ చేసింది. గిట్ హబ్ అనేది హుడ్ సైడ్ పోర్టల్ కనుక ఇట్స్ నాట్ బీయింగ్ హ్యాండిల్ ఆటోమేటిక్లీ. సపోజ్ రిమోట్ -v. సో వెర్షన్ అయితే ఆల్రెడీ లింక్ అయి ఉందండి. ఇక్కడ మనకి డాష్ బోర్డ్ రిమోట్ వి అని ఉన్నది. గిట్ add push to this location origin. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. సో గిట్ పుష్ -u. అది ఫస్ట్ టైం ఇస్తే సరిపోతుందండి మనకి మెయిన్ బ్రాంచ్. ఓకే. సో ఐ థింక్ okay, one second, let me check some other prefix missing there. Basically what we are using is okay, git push origin. Okay, origin key you ఇవ్వచ్చు. సో or we can I think we have to define as origin main. సో ఇలా అన్నప్పుడు మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రాంప్ట్ చేస్తుందండి. సో we have to just సో ఆటోమేటిక్గా ఇప్పుడు పబ్లిష్ అయినాను. సో రిమోట్ అంతా కూడా ఆల్రెడీ పుష్ అయిపోయింది. సో మనం కమాండ్ ఇచ్చాము, సో ఇట్ గాట్ పుష్డ్. We can just check from here as well. సో ఇక్కడ ఐ థింక్ ఇక్కడ స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ దిస్ వే, బట్ ఇట్ గాట్ పుష్డ్. సో ఈ లాగిన్ అయ్యి 14 ఆబ్జెక్ట్స్ అయ్యి రైటింగ్ ఆబ్జెక్ట్స్ అని కూడా యాడ్ అయింది. ఐ జస్ట్ సీ హియర్ ఇక్కడ 7 వస్తుంది, కానీ ఇఫ్ ఐ రిఫ్రెష్ ఇట్ హ్యాస్ టు షో నౌ. So that we'll come to know it got refreshed or not. 4 minutes ago fragment system and add చేసాను కదా name. So it got pushed. I think here it is still not showing, but it got updated. So మీరు ఇప్పుడు పుల్ చేయండి. సో ఇది పుల్ చేస్తే you'll have so far code ఎక్కడ వరకు ఉందో you'll have access to this thing. So refer to this so fragments. సో ఫ్రాగ్మెంట్స్ యాక్సెస్ అది అక్కడ వరకు ట్రై చేయండి. సో విల్ సి. సో నౌ ఐ ఓకే, రేపు చూద్దాం అన్నారు కానీ విల్ సీ టుమారో అండి. సో రేపు ఈ బైండింగ్ చూస్ అండ్ దెన్ థీమింగ్ చూద్దామండి. సో దట్ విల్ హ్యావ్ కంప్లీట్ అప్లికేషన్ రెడీ. ఇది రెడీ అయిన తర్వాత మన ఫైనల్ గోల్ ఎలా ఉండాలంటే మనం క్లౌడ్ ఫౌండరీలో డిప్లాయ్ చేసి మన మొబైల్ డివైస్ నుంచి అప్లికేషన్ ఇలా యాక్సెస్ చేయాలండి. దెన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎండ్ టు ఎండ్ ఒక ఎండ్ యూజర్కి షిప్ చేసి ఇచ్చినట్టు. ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ బిల్డ్ చేసింది మీరు మొబైల్ నుంచి యాక్సెస్ చేసి యూజ్ చేస్తేనే కదండి. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ లైక్ టాస్క్ హెస్ బీన్ కంప్లీటెడ్. సో వీ షుడ్ అచీవ్ టుమారో అట్లీస్ట్ మనం ఎంతవరకు అయితే ఏవైతే బిల్డ్ చేసామో అవన్నీ కూడా మన మొబైల్లో నుంచి వీ షుడ్ బి ఏబుల్ టు లాంచ్. సో దట్ ఈస్ అవర్ ఎండ్ గోల్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. దెన్ వీ కెన్ ఎనీ నెంబర్ ఆఫ్ యూజర్స్కి ఇది క్లౌడ్ ఫౌండరీలో మనం ఎవ్రీ టైమ్ స్టార్ట్ సిఎఫ్ యాప్స్ స్టార్ట్ అని చేస్తాం కదా, అది ట్రయల్ అకౌంట్ కనుక ఆటోమేటిక్ సర్టెన్ టైం తర్వాత ఆగిపోతుంది. బట్ అది స్టార్ట్ పొజిషన్లో ఉంటే మాత్రం మీరు ఎన్ని మొబైల్ డివైస్లో అయినా ఎంతమంది దగ్గరైనా యూ షుడ్ బి ఏబుల్ టు రిమోట్గా త్రూ ఇంటర్నెట్ యూ షుడ్ బి ఏబుల్ టు యాక్సెస్ దిస్ అప్లికేషన్. అది మన డిప్లాయ్మెంట్ గోల్ అండి. సో ఓకే అండి, టుమారో విల్ కనెక్ట్. సో విల్ సీ. ఓకే అండి, మనము ఇప్పుడు గిట్ హబ్ లోంచి ఈ ప్రాజెక్ట్ ని నేను ఇంపోర్ట్ చేసుకుంటే బిజినెస్ హబ్ లోకి అది డైరెక్ట్ గా వెళ్ళి మన అంటే ఆల్రెడీ ప్రాజెక్ట్ కింద యాడ్ అయిపోతుందండి. అది మీరు న్యూ ప్రాజెక్ట్ తీసుకోవాల్సి ఉంది. మీరు ఇప్పుడు మీరు వర్క్ చేసేది వేరే గిట్ లొకేషన్ ఉన్నది అనుకోండి, మీరు ఏం చేయాలంటే ఆ కేసులో
ఇక్కడ మీరు ఫైల్కి వెళ్ళి ఓపెన్ వర్క్ స్పేస్ అని చెప్పి, లేదా ఈ ఎగ్జిస్టింగ్ ఉన్నది సేవ్ యాజ్ వర్క్ స్పేస్ అని సెలెక్ట్ చేయొచ్చు. మీరు ఇంకో ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి. సో ఇక్కడ పైన సెలెక్ట్ చేస్తే మీకు చూపిస్తుంది. సో యూజరా హోమ్ అని. సో మీరు ఆల్రెడీ ఒక మేజర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తుంటే అది చేయొచ్చు, లేదా హోమ్ సెలెక్ట్ చేయొచ్చు. సో హోమ్ ఓకే. సెలెక్ట్ చేసి ఓపెన్ అని సెలెక్ట్ చేస్తే ఇట్ విల్ రీలోడ్ టు మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ అయితే ఇప్పుడు క్రియేట్ చేస్తారో ఆ దాని మెయిన్ బ్రాంచ్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వ్యూలో ఏంటంటే మనకి ఎన్నైతే ప్రాజెక్ట్స్ ఇప్పటివరకు మనం క్రియేట్ చేసామో అన్ని ప్రాజెక్ట్స్ కూడా విల్ బి ఏబుల్ టు సీ హియర్ అండి. సో మీరు ఇక్కడ చూసారంటే సో సో ఈ యూజర్ హోమ్ అనే దగ్గర ప్రాజెక్ట్స్ అని, సో ఇదంతా కూడా కొన్ని డిపెండెన్సీ ఫైల్స్ అన్ని ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పింది కూడా మన .nrc అది కూడా ఈ హోమ్ దగ్గర కూడా డిఫైన్ చేయాలి, లోపల కాకుండా. సో నేను వచ్చే ఐ హావ్ టు స్విచ్ మై వర్క్ స్పేస్ టు హియర్, అప్పుడు ఇక్కడ యాడ్ చేయాలి. సో ఈ యూజర్ అనేది హోమ్ లో యూజర్ అనేది ఇప్పుడు నా యూజర్ ఏరియా అండి, వర్క్ ఏరియా. సో ఈ ఏరియాలో నేను ఇప్పుడు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. ఇక్కడ నేను ప్రాజెక్ట్స్ అనేది మెయిన్ ఫస్ట్ ఒకటి స్పేస్ తీసుకున్నానండి. సో నా ప్రాజెక్ట్స్ లో అన్ని ఉన్నాయి. సో మీ కేసులో ఇప్పుడు మీరు పుల్ చేయాలనుకున్న కోడ్కి మీరు ఇంకో న్యూ టెంప్లెట్ క్రియేట్ చేసుకొని ఒక మెయిన్ పేరెంట్ ప్రాజెక్ట్స్ అనే ఒక ఫోల్డర్ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో హోమ్ యూజర్లో ప్రాజెక్ట్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. అందులో సబ్ ప్రాజెక్ట్స్కి ఈచ్ టైమ్ మీరు ఒక ప్రాజెక్ట్ సమ్ జీ డాష్బోర్డ్ అని పెట్టుకోండి. దాంట్లో మీరు ఇప్పుడు నేను గిట్ హబ్ యాక్సెస్ ఏదో చేస్తున్నా అది పుల్ చేయండి. మీ దాంట్లో మీరు డాష్బోర్డ్ అని మీరు అప్లికేషన్ యాక్సెస్గా మీరు వేరే గిట్ హబ్ లొకేషన్ పాయింట్ చేసుకొని దానికి మీరు చేసే కోడ్ చేంజెస్ పుష్ చేయొచ్చు. మీరు ఎప్పుడు టైం రిఫర్ చేసినట్టు జీ డాష్బోర్డ్ని రిఫర్ చేయొచ్చు కావాలంటే. సో ఇలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ యాడ్ చేసిన దాన్ని ఇప్పుడు నేను ఇదే ఫైల్కి వెళ్ళి ఓపెన్ అనగానే నేను డైరెక్ట్గా ఇక్కడ పాత్ ఎక్స్పెండ్ చేసి ఐ కెన్ జస్ట్ సెలెక్ట్ ప్రాజెక్ట్స్. సో ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తాను అనుకోండి, ఈ స్ట్రక్చర్ ఏమీ లేకుండా ఓన్లీ ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్తో ఓపెన్ అవుతుంది. సో దట్ 2 ప్రాజెక్ట్స్ కూడా నేను ఇప్పుడు నేను ప్రాజెక్ట్స్లో 2 ప్రాజెక్ట్స్ ఏవైతే డిఫరెన్స్ ఆర్ బోత్ ప్రాజెక్ట్స్ ఐ కెన్ సీ నౌ. సో డాష్బోర్డ్ అనేది ఇప్పుడు నేను చేసే అప్లికేషన్, మీరు చేసే అప్లికేషన్. జీ డాష్బోర్డ్ అనేది గిట్ నుంచి క్లోన్ చేసిన అప్లికేషన్. ఇప్పుడు ఏదైతే నేను ఇక్కడ డిప్లాయ్ చేశానో అది మీరు క్లోన్ చేసి ఇక్కడ ఒక కాపీ పెట్టుకోవచ్చు. సో దట్ దీన్ని మీరు రిఫర్ చేయొచ్చు. మీ చేంజెస్ని యాక్సెస్గా మీరు ఏదైతే గిట్ లొకేషన్ పెట్టుకున్నారో దానికి పబ్లిష్ చేయొచ్చు. ఓకే. క్లియర్ అండి? మీకు క్లియర్ అండి. మీకు ఇక్కడ ఇలా ఒక ఫోల్డర్‌లో వచ్చింది కదండీ! నాకు అలా ఫోల్డర్‌లో రావట్లేదు. సో అది ఓకే. మీరు నేను ఒకసారి ఈరోజు మళ్ళీ ట్రై చేస్తాను. ఇక్కడ మీరు న్యూ ఫోల్డర్ అని ఇక్కడ క్రియేట్ చేసుకుంటే నేను స్టార్టింగ్లో ఏం చేస్తానంటే నేను ఒక ఇలా ఫైల్ న్యూ ఫోల్డర్ అని ప్రాజెక్ట్స్ అని తీసుకున్నానండి. సో మీరు ఇక్కడ ప్రాజెక్ట్స్ అని తీసుకున్నారనుకోండి, ప్రాజెక్ట్స్ అని వస్తుంది. సో మీరు అదే స్విచ్ అయ్యి అక్కడ క్రియేట్ చేయొచ్చండి. మీరు ఇప్పుడు నేను ఇది ప్రాజెక్ట్స్ అనేది ఎక్కడ క్రియేట్ చేయాలంటే మన హోమ్కి వెళ్ళి అక్కడ మీరు ప్రాజెక్ట్ అని క్రియేట్ చేయాలి. సో ఈ స్ట్రక్చర్ అన్నది కదా మంది బై డిఫాల్ట్ హోమ్కి వెళ్ళి అక్కడ మీరు న్యూ ఫోల్డర్ ప్రాజెక్ట్స్ అని క్రియేట్ చేసి అందులో మీరు ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా యాడ్ చేయొచ్చు. ఓకే. అప్పుడు ఏంటంటే పేరెంట్ ఎన్నైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ప్రతిదీ ఓపెన్ చేయొచ్చు. అది కన్ఫ్యూషన్ వస్తుందని నేను ఏం చేస్తానంటే అవి క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాను. సో దట్ ఎవ్రీ టైమ్ వెన్ ఐమ్ స్విచింగ్ మీకు కూడా నేను దేని పుష్ చేస్తున్నాను అనేది క్లియర్‌గా ఐడియా రావట్లేదు. అందుకే ఐ స్టాప్ దిస్ ఐడియా ఆఫ్ యాక్చువల్‌గా నేను ట్రై చేసింది ఒకటి, ఇక్కడ చూపించేది ఒకటి అని చూపిద్దాం అనుకున్నాను. బట్ దట్ ఈస్ లీడింగ్ టు గిట్ హబ్ అండ్ మల్టిపుల్ టైమ్స్ లాగింగ్ ఇన్. సో ఐ థాట్ ఐ విల్ రిటైన్ సింగిల్ కాపీ అని చెప్పి దెన్. సో ఈ కేసులో మీరు చేసినప్పుడు మస్ట్ అండ్ షుడ్‌గా మీరు ఇక్కడ ప్రాజెక్ట్ ఏదైతే సెలెక్ట్ చేస్తున్నారో దాన్ని సెట్ చేయాలండి. లైక్ మీరు క్లోన్ నుంచి పుష్ చేయాలనుకోండి, ఇప్పుడు రెస్పెక్టివ్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు పుష్ అని అంటేనే అక్కడి నుంచి పుష్ అవుతుంది కోడ్. పుల్ చేయాలన్నా పుష్ చేయాలన్నా. అండ్ వెనర్ మీ కోడ్ యూస్ చేస్తాడు అగైన్ సెకండ్ ప్రాజెక్ట్ అంటే సెకండ్ ప్రాజెక్ట్ అని మీరు సెలెక్ట్ చేయాలి. సో ఇన్ దిస్ కేస్ దిస్ ఇస్ మై సెకండ్ ప్రాజెక్ట్, దిస్ ఇస్ మై సెకండ్ ప్రాజెక్ట్ V2. ఓకే. సో మీరు అక్కడ చిన్న ప్రిఫిక్స్ ఏదైనా ఈజీగా పెట్టుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ట్రై చేయండి. ఇన్ కేస్ అంటే ఈ స్ట్రక్చర్ అది కూడా ఐ జస్ట్ మీరు స్క్రీన్ షేర్ చేసి కెన్ షో మీ సో దట్ ఐ చెక్ ఇఫ్ ఎనీ ఇష్యూ. సో బేసిక్గా చేయడం అయితే ఇలా ప్రాజెక్ట్స్ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడం, లేదా
వర్క్ స్పేస్ని ఓపెన్ చేయడం ఇలా యూస్ చేయొచ్చండి. Yeah. మీరు నేను డాక్యుమెంట్ పంపించాను కదండి, మీరు అందులో కూడా ఇన్స్ట్రక్షన్స్ చూడొచ్చు. సో లైక్ బిజినెస్ అప్లికేషన్ స్టూడియో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, మీరు వర్క్ స్పేస్ అని సెర్చ్ చేస్తే అందులో వర్క్ స్పేస్కి గైడెడ్ స్టెప్స్ కూడా ఇస్తారు. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో సేమ్ మీకు గైడెడ్ స్టెప్స్ కూడా ఉంటుంది అందులో. ఓకే. ఇవి ఇనిషియల్‌గా ఫస్ట్ టైమ్ అప్పుడు ఈ ఛాలెంజెస్ ఉంటాయండి. మనకి ఇప్పుడు ఎన్విరాన్మెంట్ కూడా ఇది కొత్త ఎన్విరాన్మెంట్ లైక్ బిజినెస్. సో దీనికి ఫెమిలియర్ అయిపోయారు అనుకోండి. సో ఫెమిలియర్ అయిన తర్వాత ఏంటంటే ఇవి అసలు చాలా మైనర్ థింగ్స్‌గా ఉంటాయి. ఇది విల్ ప్లే అరౌండ్ విత్ దీస్ థింగ్స్ లైక్ యాస్ ఎ డే టు డే యాక్టివిటీ. సో ఇవన్నీ కూడా వన్ టైమ్ యాక్టివిటీసే. సో మనం చూసేవన్నీ కూడా. సో ఫస్ట్ ప్రాజెక్ట్ అప్పుడే మీకు కొద్దిగా ఫ్రిక్షన్ ఉంటుంది. బట్ వెన్ వి డూ ద సెకండ్ ప్రాజెక్ట్ గిట్ హబ్ గానీ ఇవన్నీ యూజ్ చేయడం అనేవి గానీ, సో విల్ గెట్ యూజ్డ్ టు ఇట్. ఓకే. యాహ్! ఓకే. షూర్ అండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే సో టుమారో విల్ కనెక్ట్ అండ్ విల్ సీ. యాహ్! ఓకే. థాంక్స్ అండి. థాంక్స్ అండి.